పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుని సన్నిధికి ప్రయాసపడుచున్న సహోదరి సహోదరులకును మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి మనం చోటిద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి మీ యొక్క సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుంచి ప్రభువా మీ సన్నిధిలోను తన్ని మీ యందు భయము భక్తి కలిగి మీ సన్నిధిలో ఉన్న మేలును వారు పొందడానికి తండ్రి, మరి వారు వచ్చిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తండ్రి, సమయమున మీ గ్రంథం ద్వారా మీ జ్ఞానమును మేము నేర్చుకుని చుండగా మా బ్రతుకులను తండ్రి సరిదిద్దేవి, మా బ్రతుకుల్లో ఉన్న బలహీనతలను తండ్రి దేవా, మరి మీ కృప ద్వారా మీ యొక్క వాక్యం ద్వారా ధైర్యపరుచుకునే మాటలను మాకు నేర్పించి బలపరచమని, సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని కాపాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును మీ కుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకునిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామాన్న మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క సందేశం లేదా దైవ సంబంధించిన మాటలను మనం నేర్చుకుందాం. దైవ గ్రంథంలో ఎన్నో విషయాలను మనకు నేర్పుతూ ఉన్నాడు. ఈరోజు కూడా మనకు కూడా ఈ జీవిత యాత్రలో లేదా ఈ భూమి మీద ఉన్న మన బ్రతుకుల్లో మనకు కలిగిన ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఈరోజు ఎన్నో విషయాల ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా మన కుటుంబ పరిస్థితులు లేదా బాధలు, సమస్యలు, ఒత్తిళ్ళు, ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితుల వెనకాల కారణాలు ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక మరి అందరూ కూడా ఈ మాటల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతూ ఉన్నాను. ఓకేనా? అందరూ కూడా దయించి గ్రంథం మీద మనం ధ్యానిద్దాం. మరలా చెప్తున్నాను, మన ప్రశ్నలకు, భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు ప్రశ్న దేవుని దగ్గర సమాధానం మనకు దొరుకుతుంది. ఈరోజు వాటిని మనం ధ్యానిద్దాం. మరి విన్నవారందరూ కూడా ధన్యులని నమ్ముతూ వాక్య పరిచయలోకి నేను వెళ్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మాట్లాడతాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి మాటలు చదువుతాం. ఓకే. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అన్నాడు ఆయన. దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకుంటున్నప్పుడు మనం అనుకుంటాం ఈ సమయంలో ఈ కార్యం చేయాలి, ఈ సమయంలో ఈ ఏర్పాట్లు చేయాలి అని మన సమయాల్ని మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం, లేదా ఎవరినైనా అడుగుతూ ఉంటాం ఈ సమయానికి కార్యం చెయ్యాలి అని మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాం. అయితే కాలములు, సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? అది ఇప్పుడు ఆ సమయానికి కూడా ఆయన ఇవ్వాలంట. అందుకు ప్రతిదానికి ఏముంది? సమయము కలదు అన్నాడు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు అన్నాడు. ఆకాశము క్రింద ఎవరున్నామయ్యా అంటే మనుషులు ఉన్నాం కనుక మనకు ఒక సమయాన్ని దేవుడిచ్చాడు. ఏంటి ఆ ప్రయత్నాలు, ఏంటి ఆ సమయం? చూద్దాం ఒకసారి. 2వ వచనం నుంచి చదువుతాం. ఈ మాట వినాలి ఒకసారి. అంటే పుట్టడానికి ఒక సమయం ఉంది, చనిపోవటానికి ఒక సమయం ఉంది. అంతేనే కదంటారా? పుట్టడానికే సమయం ఉంది, మరణించడానికి కూడా ఒక సమయం ఉంది అని చెప్తున్నాడు. ఓకేనా? మధ్యలో మన బ్రతుకు కాలం ఉంది. తర్వాత నాటుటకును నాటబడిన దానిని అంటే నాటబడిన దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? తీసేస్తున్నావు. ఓకేనా? అలా విసుగొస్తే 14 వచ్చిన దగ్గర కూడా రాని. ఏడ్చుటకును నవ్వుటకును, అంటే బాధపడడానికి ఒక సమయం ఉందంట, మరలా
సంతోషించడానికి కూడా ఏముందంట, సమయం ఉందంట. దుఃఖించుటకును, నాట్యం ఆడుటకును, రాళ్ళను పారవేయుటకును, రాళ్ళను కుప్పగా వేయుటకును, కౌగిలించుటకును, కౌగిలించుట మానుకొనుటకును, వెతుకుటకును, పోగొట్టుకొనుటకును, చాలా జాగ్రత్తగా వినాలి అండి. దాచుకొనుటకును, పారవేయుటకు, దాచుకున్న మళ్ళీ దాచింది ఏం చేస్తాం, పారవేయుటకును, ఉండుటకును. చూడండి, ఇంకో మాట అన్నాడు, చింపుటకును కుట్టుటకును, చింపుటకును కుట్టుటకును. తర్వాత మౌనముగా ఉండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకును, ఒకసారి సమాధానము పడుటకు. ఇన్ని ఉన్నాయి. 2వ వచనం నుంచి చూస్తే 8 వచనాలు కూడా, ఒకటి పుట్టుక, రెండవది మరణం, ఒకటి నాటటం, రెండవది నాటింది కొయ్యటం లేదా తీసివేయటం. అంటే మనం అనుకుంటాం ఏది, ఈ సమయాన్ని ఇది నాటాలి అని మనం అనుకుంటాం. ఓకేనా, ఈ సమయాన్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం, దీన్ని తీసేద్దాం అని అనుకుంటున్నాం. ఈ సమయం అంతా కూడా మన ప్రయత్నం, అదే కదా. మనం ఈ ప్రయత్నాలకి ఏముంది, సమయం ఉంది, అదనమాట. అంటే ఆ సమయం ఎవరు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ చదివితే ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం మన జీవితాల్లో, ఒక్కోసారి సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మనం ఎక్కువగా ప్రేమించిన వారిని మరల కొంతకాలానికి ఏం చేస్తాం, ద్వేషిస్తాం. అలాగే మళ్ళీ ద్వేషించిన వ్యక్తిని కూడా ఏం చేస్తాం, ప్రేమిస్తాం. ఇది విచిత్రమైన లోకం. అంటే ఇప్పుడు ఉన్నది ఏది నిజం కాదు. ఈరోజు మనల్ని ప్రేమించారు, ఈ ప్రేమే గొప్పదని మనం నమ్మడానికి కూడా లేదు. ఈరోజు మనల్ని ద్వేషించారు కదా, ఇంకెప్పుడు ద్వేషం ఉంటుంది అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఏ సమయానికి ఏది ఏమవుతుంది, మారిపోద్ది. ఆలోచన చేయాలి దయించి. ఎందుకంటే ఈ కాలగమనంలో లేదా ఈ కాలక్రమంలో ఏ సమయానికి ఏ పరిస్థితులు మారుతాయో మన చేతుల్లో లేదు. అది దాని అర్థం. మన చేతుల్లో ఆ పరిస్థితులు లేవు. మనం ఏమనుకున్నావయ్యా అంటే, ఎంతగా ప్రేమించాం, మనల్ని ఎంతగా ద్వేషిస్తున్నారేంటి అని మనం అనుకుంటాం. ఒక ప్రశ్న, అయ్యో మనం ఇంతగా ద్వేషించే ఒకప్పుడు మరల వీళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారేంటి అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దీని ముందు వెనకాల ఏముంది, ఆ సమయం ఉంది. ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా దేవుడు ఇస్తున్నాడట మరలా. అందుకు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి లేదు, ఎప్పుడు ఏడడానికి లేదు, ఎప్పుడు విత్తటమే కాదు, ఓకేనా, ఎప్పుడు కొయ్యటమే కాదు. మరి కోసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, విత్తాలి. ఒక మంచి బట్ట ఇంట్లోకి తెచ్చుకున్నాం, ఓకేనా, ఒక మంచి బట్ట ఇంట్లో తెచ్చాం. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది, చిరిగిపోతే దాన్ని మసిగుట్ట కింద వాడతాం. అంటే ప్రతిదానికి ఒక ప్రయత్నాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని దైవ గ్రంథం మాట్లాడుతుంది. మరలా నేను ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, మనసు పెట్టండి, ఓకేనా. మనసు పెట్టి దయించి మనం కొన్ని విషయాలు లోపలికి వెళ్తాం, కొన్ని విషయాలు లోపలికి వెళ్ళాలి, ఓకేనా. ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఒక ప్రశ్న వేసుకుంటే 9వ వచనం చదవండి. అక్కడ కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏంటి అంటే, అందరూ ఏం చేస్తున్నారో, మరి కష్టం వల్ల వచ్చే లాభం ఏంటి, కష్టం వల్ల వచ్చే లాభం కంటే నష్టాలు కూడా వస్తాయా ఏమా, కష్టం వల్ల కూడా లాభమే కాదు, ఏమున్నాయి, నష్టాలు వస్తున్నాయి. దాన్ని ప్రశ్న వేసాడు. అందుకే మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, ఏమీ అంతే, మధ్యలో అంతా ఏమనుకుంటున్నాం, నాకు కాబట్టి ఇది ఉంది, నాకు కాబట్టి ఏమీ లేదు అని అనుకుంటున్నాం. ఉన్నవారికి ఏమో ఆ బాధ, లేనివాడికి ఏమో ఈ బాధ. ఏది ఉంటేనేమో నాకు కాబట్టి అంటున్నాం, లేకపోతే నాకేమి ఇచ్చాడండి అని మళ్ళా అంటున్నాం. ఆలోచన చెయ్యాలి. కానీ ఏమీ తేలేదు, ఏమీ పట్టుకుని వెళ్ళలేము. గమనించాలి. ఈ తర్వాత విషయాన్ని చూద్దాం. ఇది చూడండి, నరులు, ఇది ఇంపార్టెంట్ వచనం. ఇవన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే అక్కడ చెప్పాడండి, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచుతిని. ఈ కష్టం ద్వారా వచ్చిన లాభం ఏంటని అన్నాడు కదా. ఈ కష్టంలో వాడు ఏం చెయ్యాలి, అభ్యాసం పొందాలి. అభ్యాసం అంటే నేర్చుకోవాలి, అంతేనండి. అభ్యాసం అంటే నేర్చుకోవాలి. అంటే ఈ జీవితంలో ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా
మనకు ఒక్కొక్క పాఠం నేర్పుతూ ఉన్నాయి. ఓకేనా? సంతోషంగా ఉన్నప్పుడు పాఠం నేర్పుతుంది, బాధగా ఉన్నప్పుడు కూడా మనకి ఏమి నేర్పుతుంది? పాఠం నేర్పుతుంది. అందుకే జీవితం పాఠం నేర్పుతుందిరా అంటారు. ఉపాధ్యాయులు నేర్పే పాఠాలు వేరు. ఓకేనా? ఉపాధ్యాయులు నేర్పే పాఠాలు వేరు, కానీ జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు? జీవితం ప్రతి పాఠం నేర్చుకుంటూ ఉంటాడు. గమనిస్తే ప్రతి పాఠం కూడా మనుషుడు నేర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడట. మరలో ఆ వచనం చేద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి అది అంటే ఇప్పుడు ఏం నేర్చుకోవాలంట మనుషులు? కష్టం వచ్చింది, ఆ కష్టం ఎందుకు పెట్టాడైనా? అందులో కూడా ఏదో నేర్చుకోవాలి. నువ్వు సంతోషంగా ఉన్నావు, ఆ సంతోషంలో కూడా ఏదో నేర్చుకోవాలని పెట్టాడంట. కష్ట అనుభవమును నేను చూచితని. ఎవరో ప్రసంగి గారు. తర్వాత ఈ మాట వినాలి. ఈ 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలములో అది చక్కగా ఉండునట్లు సమస్తం ఆయన ఏం చేశాడు? నియమించాడు. ఏంటి ఆయన నియమం? ఆ నియమం ఏంటి? ఆ నియమం ఏంటి? ఇందాక మనం చదువుకున్నామే. ఏది? ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ఆ సమయంలో ఏమున్నాయి? పుట్టడానికైనా, మరణించటానికైనా, లేదా సంతోషించటానికైనా, బాధపడడానికైనా, లాభం పొందడానికైనా, లేదా నష్టపోవటానికైనా, ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు? ఏ కాలంలో ఏది రావాలో దాన్ని ఏం చేశాడు? ఆయన నియమించి ఉన్నాడు. ఆయన నియమాన్ని దాటాడు మనం ఎవరు? అమ్మా, ఆయన నియమించిన నియమాన్ని దాటే శక్తి ఎవరికే లేదు. అంటే బాధ లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఓకేనా? నష్టం లేకుండా ఈ లోకాన్ని దాటే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నరులు అనుభవించి తీరాల్సిందే. ఇది దేవుని యొక్క ఏర్పాటే. మరి ఇవన్నీ ఎందుకు పెట్టినట్టు ఆయన? ఇవన్నీ ఎందుకు పెట్టినట్టు? దేని కాలం అది చక్కగా ఉండునట్లు. విచిత్రంగా బాధ వచ్చినప్పుడు అది కూడా బాధాకాలం అంట. అంటే ఆ బాధ కూడా రావాలని దేవుని యొక్క ఉద్దేశమే. ఆ బాధ కూడా రావాలన్నది కూడా దైవం యొక్క ఉద్దేశమే. ఓకేనా? తర్వాత విషయం నేర్చుకుందాం. ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందించి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా చేయుట అది ఏంటి? దేవుడి కార్యాలు చేస్తున్నాడా అని తెలుసుకోవటంలో మనం ఏమవుతున్నాం? ఫెయిల్యూర్ అవుతున్నాం. ఎందుకంటే అంత జ్ఞానం మనకు లేదు. మనకేమనిపిస్తుంది అంటే కష్టం నాకే వచ్చింది, లేదా నా కుటుంబానికి వచ్చింది, లేదా నా వారికే వచ్చిందని మనం మన పరిధిలోనే ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు దేవుడు మొత్తం అందరికీ ఏం చేస్తున్నాడు? అందరికీ ఏం చేశాడు? ఆయన నియమించాడు. అది అందరికి వస్తుంది. ఇవాళ నా ఇంటికి వచ్చింది, రేపు మీ ఇంటికి వస్తుంది, రేపు పొద్దున ఇంకో ఇంటికి వెళ్తుంది. ఏది? సంతోషమైనా, బాధ అయినా, లాభమైనా, నష్టమైనా, అందులో వ్యాధి అయినా, మరోటైనా ఇవన్నీ కూడా గమనించాలి. కాల గమనంలో ఏమవ్వాలి? ఇవన్నీ అంతే. ఇప్పుడు 10 అయింది, ఆదివారం 10 అయ్యటానికి మీరు అందరు ఇక్కడికి వచ్చారు. అది మీ టైం సెట్ చేసుకున్నాం, అంతేనే కదంటారా? అలాగే గమనించాలి. మళ్ళీ 12 అయ్యే సమయానికి ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. ఉందా లేదా? నియమం ఉందా లేదంటారా? అలాగే ప్రతిదానికి మనం ఒక ఏర్పాటును చేసుకున్నాం. అలాగే దేవుడు కూడా తన కార్య విషయంలో కూడా ఏం చేశాడు? ఆయన నియమించాడు. ఇది మనసులో పెట్టుకోవాలి మనం. ఓకేనా? దాన్ని మనం కాదనడానికి కూడా అర్హులు కామంట. అమ్మా, దాన్ని మనం కాదనడానికి కూడా అర్హులు కామంట. చెప్తాను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. చూడండి. యెషయా గ్రంథం తీసారా? 45 అధ్యాయం. యెషయా గ్రంథం 45 అధ్యాయం తీసారా? 9వ వచనం చదువు. జాగ్రత్తగా వినాలి. మంటి కొండ పెంకులలో, అంటే మట్టి కొండగానే పగిలితే ఏమవుతుంది? పెంకు అవుతుంది. అంతేనా? ఒకప్పుడు అది ఏమై ఉంది? మట్టి కొండ. పగిలితే పెంకులు అవుతాయి. ఇప్పుడు ఆ మట్టి కొండలు ఒక పెంకు అంట. పెంకు కూడా ఒకప్పుడు మట్టి కొండలో ఒక భాగం. అంతేనా?
తర్వాత ఒక పెంకై ఉండి ఎవరినే ఆ మట్టి కొండ చేశాడే, ఈ పెంకులన్నీ కలిసి ఏం చేశాడు ఆయన? మట్టి కొండ చేశాడు కదా, అంతే కదా. తర్వాత ఏమైంది? పెంకు. అంటే మట్టి కొండలో పెంకు కూడా ఒక భాగం, మనసు పెట్టలేదు, అంతేనండి. పెంకు మట్టి కొండలో ఒక భాగం. ఇప్పుడు అందులో ఒక పెంకు అంటే ఒక వ్యక్తి, ఓకేనా. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఎవరో దేవుణ్ణి, తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. ఇలా ఎందుకు చేసావయ్యా అనడానికే శ్రమ. అది వాదించేవనుకోండి, నాకెందుకు కష్టాలు, నాకెందుకు బాధలు, నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అన్నావా శ్రమ కలిగిద్దంట మళ్ళా. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో చెప్తాను, తర్వాత చెప్తాను, ఓకేనా. వాదించటానికి కూడా ఏమి లేవు, అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చేశాడు అంతే. దాన్ని అనడానికి కూడా మనకు అవకాశం లేదంట. ఒకవేళ వాదిస్తే ఏముంది? అది గుర్తుపెట్టుకోండి. వాదించటానికే మనకు ధైర్యం ఉంటే వాదించిన తర్వాత కలిగే శ్రమ ఉన్నది మాత్రం మర్చిపోకండి, ఓకేనా. తర్వాత విషయం, ఈ మాట చూడాలి. జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగున. చూసారా? ఒకసారి మరలా వచ్చిన చదవండి. జిగటమన్ను దాన్ని రూపించు వానితో అనే అర్హత ఉందా? జిగటమన్ను రూపించేది ఎవరో? దేవునితో. ఇలా ఎందుకు చేసావయ్యా అనడానికి అవకాశం లేదంట. అది చెప్తున్నాడు ఆయన. తర్వాత దీనికి చేతులు లేవని నీవు చేసినది అర్థమైందా మీకు ఆ విషయం? అమ్మా, దాని అర్థం ఏంటంటే, ఒకవేళ చేతులు లేవు, చేసినోడు నాకు ఈ చేతులు ఇవ్వలేదు అనడానికి కూడా అర్హత లేదు. మన శరీరాల్లో అన్ని అవయవాలు ఉంటాయి, కొన్ని అవయవాలు ఉండవు, అంతేనా. అన్ని అవయవాలు ఉంటాయి, కొంతమందికి ఏముండవు. అన్ని అవయవాలు ఉంటాయి కానీ బలహీనత ఉంటాయి. అన్ని అవయవాలు ఉన్నాయి కానీ ఏముంటాయి? సరిగ్గా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి, సరిగ్గా వినలేని పరిస్థితులు ఉన్నాయి, చూడలేని పరిస్థితులు ఉన్నాయి, అవయవాలన్నీ ఉన్నాయి. ఆ లోపాన్ని కూడా మనం దేవుణ్ణి లోపం ఎందుకు ఇచ్చామని అనడానికి కూడా అర్హత మనకు లేదు. అది గమనించండి దయించి. అది అడగడానికి మనకు అర్హత లేదు. ఓకే, అన్నీ ఉన్నాయి, అనారోగ్యం ఉంటుంది, ఓకేనా. అలాగే ఒకవేళ దేవుడు ఆ స్థితి ఇచ్చి ఉంటాడు, ఏది? ధనాన్ని ఇచ్చి ఉంటాడు. అలా ధనం ఎందుకు ఇచ్చావని మనం అడగడానికి లేదు, ఆయనకి ఎందుకు ఇచ్చావని అనడానికి లేదు. అలాగే ధనం లేదు కదా అని దేవునితో వాదించడానికి కూడా మనకు అవకాశం లేదట, ఓకేనా. అసలు దేవునితో ఏం చేయడానికి లేదు? వాదించడానికి అవకాశం దేవుడు ఇవ్వలేదండి. దేవుడు అసలు ఆ అవకాశం ఇవ్వలేదు. మరి ఇవన్నీ మరి ఎలా బ్రతకలి లోకంలోకి అని ఆలోచన చేస్తే ఇవన్నీ దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటయ్యా అంటే ఒక విషయాన్ని చెప్తానండి. దైవం యొక్క చిన్న మాట్లాడకండి, దైవం యొక్క ఉద్దేశాలు కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి కీర్తన గ్రంథంలోకి మనం వెళ్దాం. తీసారా? కీర్తన గ్రంథం తీసారా? 37 అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. 37 అధ్యాయం 7వ వచనం. యెహోవా ఎదుట అది ఏం చెయ్యాలంట? అంతే. దేవుని ఎదుట ఏమై ఉండాలి మనం? ముందు చాలా 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 గొప్ప పని అది ఒకటే, ఓకేనా. పోనీ మాట్లాడితే ఏదైనా జరిగిద్దా? అది నేను అంటుంటా, ఓకేనా. మనం మాట్లాడినా అది జరిగే అవకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకు దేవుని ఎదుట ఏమై ఉండాలంట? మౌనముగా ఉండాలి. తర్వాత మాట చదవండి. అంతే. ఆయన కొరకు ఏం చెయ్యాలి అమ్మా? మనసు పెట్టండి. ఆయన కొరకు కనిపెట్టుకోవటమే మంచిదంట. ఎవరి కొరకు? దేవుని కొరకు. అంటే కనిపెట్టుకుంటే ఏదన్నా దేవుడు ఏదన్నా అవకాశాన్ని ఇస్తాడా తల్లి? దేవుడు ఏదన్నా ఒకసారి మరలా చదవండి 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు ఏం చెయ్యాలి అంటే ఆయన ఇచ్చేంతవరకు ఏం చెయ్యాలి? కనిపెట్టాలి. అదే కదా 40 మొదటి వచనం.
కీర్తన గ్రంథం 40 అధ్యాయం మొదటి వచనం. యెహోవా కొరకు అది అంటే కనిపెట్టడం అంటే ఎలాగా అంటే ఈ ఆలోచన దేవుడు ఇవ్వలేదు అనకూడదంట. సహనంతో ఎదురు చూడాలంట. అంటే దేవుడు ఇచ్చేంత వరకు ఏం చెయ్యాలి? దేవుడు ఇచ్చేంత వరకు ఏం చెయ్యాలి? సహనంతో కనిపెట్టాలి. కనిపెట్టమన్నాడు. మౌనంగా ఉండి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా ఉండి ఏం చేయమన్నాడు? కనిపెట్టమన్నాడు. ఎప్పుడు దాకానే 2 గంటల సహనంతో కనిపెట్టాలి. ఎంతకాలం? ఆయన ఇచ్చేంత వరకు. ఎందుకో తెలుసా? అదే కీర్తన గ్రంథం 34 అధ్యాయము, అదే కీర్తన గ్రంథం 37 అధ్యాయము 34 వచనం చదవండి. చూసారా? యెహోవా కొరకు యెహోవా కొరకు ఏం చేయమంటున్నాడు? కనిపెట్టుకుని ఉండుము. ఈ మాట ఆయన అంటే కనిపెట్టుకుని సహనంతో ఆ మార్గం నుంచి తొలగిపోకూడదు. మనం ఏం చేస్తూ ఉండాలి? ఆయన మార్గంలో అనుసరిస్తూ ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుంటూనే ఉండాలి. మరలా ఓపికతో చూడాలి. ఓకేనా? ఇప్పుడు యోబు గ్రంథం 34 అధ్యాయము 21 వచనం. ఆయన దృష్టి ఈ విషయాన్ని చదవండి. ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? ఇప్పుడు చూస్తున్నాడా లేదా? ఆయన చూస్తున్నాడు. తర్వాత వచ్చిన చదవండి. ఆయన వారి నడకలన్నీ అది మనం ఎలా నడుస్తున్నాం? దేవుని అడిగాం, దేవుని మార్గంలో నడుస్తున్నావా లేదా మనుషుల మార్గంలోకి వెళ్ళిపోతున్నావా? అంతే కదా తల్లి. ఇక్కడ 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఆయన మార్గంలో నడవటం, ఆయన ఇచ్చేంత వరకు ఆయన మార్గంలో నడవాలి మొదటిది. రెండవది దేవుని తప్పించే మార్గం ఏది? మనుషులు ఏం చెప్తారు? ఏదోటి చెప్తారు అండి. ఏం చెప్పరని కాదు, ఏదోటి చెప్తారు. మనం మళ్ళా మనుషుల మార్గంలోకి వెళ్తాం అనుకుని ఆయన చూస్తాడా లేదా? చూస్తున్నాడు. ఇప్పుడు మనుషులు చెప్పిన మార్గంలో నడిచిన వాడిని చూస్తాడో, దేవుని మార్గంలో నడిచిన వాడిని చూస్తాడు. ఇప్పుడు దేవుడు త్వరగా ఎవరికి ఇస్తాడు చెప్పండి? అంతే కదా నాన్న. దేవుడు త్వరగా ఎవరికి ఇస్తాడో దేవుడి మార్గంలో ఉన్న వాడికి మాత్రమే ఇస్తాడు. ఒక మాట యోబుకి ఏమొచ్చింది? ఎవరి మార్గంలో నడిచాడు ఆయన? మరలా అది పొందుకునేంత వరకు కూడా ఏం చేసుకుంటూ వచ్చాడు ఆయన? అదనమాట. కానీ స్నేహితులు వచ్చి ఏం చెప్పారు? ఏదో చెప్పారు. ఏది? నువ్వు చేసావు తప్పు, అందుకే నీకు ఇది వచ్చింది అది వచ్చిందని మొదలెట్టారు. కానీ యోబు గారు దేవుని దృష్టి ఎలాగున్నాడో అది అంటే నా అడుగు జార విడచలేదు అని చెప్పాడు. అంటే మార్గంలో ఏనాడు ఆయన తొలగిపోకుండా లేడు. ఎందుకంటే ఆయన అంత బాధలో కూడా ఏం చేశాడు? ఆయన మార్గంలో ఏం చేశాడు? ఆయన నడిచాడు అనమాట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆయన మార్గంలో ఉండి ఆయన కొరకు ఒక సహనముతో కనిపెట్టుకుని మన ప్రయాణం చేస్తూనే ఉండాలి. అలా చేసినప్పుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాం. మన బాధ తెలియదు ఆయనకి. రైట్. కీర్తన గ్రంథం 65 అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 65 అధ్యాయం మొదటి వచనం. చూసారా? ఒక్కసారి చదవండి తీసిన వారు. దేవా సియోనులో మౌనముగా ఉండుట అంటే ఇప్పుడు మౌనంగా ఉండటం కూడా దేవుణ్ణి ఏం చేసినట్టు చెప్పాలి. మౌనంగా ఉండటం కూడా ఏంటంట? దేవుని స్తుతి చెల్లించుటే. ఓకేనా అమ్మా? దేవునికి మన హృదయాలు తెలుసు, మన బాధలు తెలుసు, మన సమస్తం తెలుసు ఆయనకి. దేవుని సన్నిధికి వచ్చాం. మనం మౌనంగా ఉన్నా కూడా దేవుని ఏం చేసినట్టు? ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చినట్టు? అంతే కదండి. కొందరికేమో జ్ఞానం ఉంటే దేవుణ్ణి గణపరుస్తారు, కొందరికి లేదనుకోండి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపితే చాలు అనుకుని మీరు వస్తారు. అయినా దేవుని ఏం చేసినట్టు? మౌనంగా ఉంటాం కూడా ఏంటి? అందుకే మాట్లాడొద్దంట నేను. ఎందుకని? మాట్లాడితే ఆయన మాటలు మనకు అర్థం కాదు. నువ్వు మౌనంగా ఉంటే కదా ఆయన మాటలు అర్థమవుతాయి. తల్లి, నువ్వు మౌనంగా ఉన్నప్పుడే దేవుని మాట ఏంటో మనం వినగలుగుతాం. అవునా కదంటారా? రైట్. ఇప్పుడు హబక్కు గ్రంథం 2వ అధ్యాయం.
తీసారా 771 పేజ్. ఒకరు జపన్య గ్రంథం 1:7 చదవండి. ఒకరేమో అది తీయండి, ఒకరేమో ఇది తీయండి. ఏది? జపన్య గ్రంథం 1:7 ఒకరు. ఆయన దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంట? తర్వాత ఈ మాట, తాను పిలిచిన వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే పిలిచిన వారిని ప్రతిష్ఠించుకున్నాడు. అది ఇప్పుడు యెహోవా సన్నిధిని ఏమై ఉండమంటున్నాడు? ఎందుకు మౌనంగా ఉండమన్నాడు? ఆయన కార్యం జరిగించుకుంటున్నాడు కనుక. అంతేనా? ఆయన పని ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు చెప్పితేనే చేస్తాడు కాదు, నువ్వు చెప్పకపోయినా కూడా ఏం చేస్తాడో అది ఆయన పనిని ఆయన ఏం చేసుకుంటున్నాడు పాపం. ఓకే, ఇప్పుడు హబక్కు గ్రంథం 2:20. అయితే యెహోవా అది దేవుడు ఎక్కడున్నాడో, పరిశుద్ధులు ఎక్కడుంటాడో అక్కడ ఆయన ఉంటాడు. అదే ఆలయం అమ్మ. తర్వాత ఆయన సన్నిధిని లోకమంతయు, ఒక మాట, లోకమే ఆయన సన్నిధి ఏమై ఉంది? మౌనంగా ఉందట. లోకమే ఆయన సన్నిధిని ఏమై ఉంది? మౌనంగా ఉందంట. ఇప్పుడు మనం ఆయన సన్నిధిని ఏమై ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే ఆయన ఏం చేస్తాడో? మాట్లాడతాడు. దాని అర్థం అది. నువ్వు మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతాడు అమ్మా. ఇంకొక విషయాన్ని చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. చూసారా అమ్మా? 53వ అధ్యాయములో 7వ వచనం. అతడు ఎవరో? యేసుక్రీస్తు వారు అండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను. ఆ మాట చూడాలి. యేసు ప్రభు కూడా ఏమున్నాయి? అంతే కదండి. యేసు ప్రభు వారికి కూడా ఏం కలిగినాయి? ఆయన వల్ల కలిగిన బాధలా లేదా మన వల్ల కలిగిన బాధలా కదా? ఇప్పుడు యేసు ప్రభు అంతటి వాడికి కూడా ఏమొచ్చాయి? బాధలు వచ్చాయి. అంతే కదమ్మా. ఇప్పుడు ఆ బాధల్లో కూడా ఆయన ఏం చేయలేదంట. అంటే ఏమై ఉన్నాడో మరి అసలు ఒక విషయం, అంతటి అసలు ఏ తప్పు చేయలేదు. ఓకేనా? మనుషులు వేస్తున్న నిందలు అవమానాలన్నీ కూడా ఏం చేశాడు ఆయన? అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నిరూపించుకోవచ్చు కదా. ఇప్పుడు నిరూపించుకోకుండా ఏమయ్యాడు ఆయన? మన కుటుంబాల్లో, మన జీవితంలో నువ్వు ఎవ్వడికి లెక్క చెప్పవలసిన పని లేదు. అర్థమైందండి? నువ్వు చెప్పే కొద్ది ఇంకా అడుగుతూనే ఉంటారు, యోబు స్నేహితుల్లాగా. అవునా కదంటారా? అవునా కాదంటారు? చెప్పండి. మనకు అసలు బాధ ఏంటయ్యా అంటే మన బాధ కంటే మనుషుల బాధ ఎక్కువైపోద్ది. అవునా కదంటారా? మన బాధ ఏంటంటే మనం ఎన్నైనా తట్టుకుంటాం, ఎన్ని ఇబ్బందులైనా తట్టుకుంటాం. కానీ మనుషులు ఏం చేస్తారో మాటలతో బాధపరిచేవారు, కానీ పరిస్థితులు ఏంటో తెలియదు. ఓకేనా? సిచ్యువేషన్ ఏంటో మనకే తెలియదు. ఓకే, అందుకని వాళ్ళకి సమాధానం చెప్పవలసిన పని లేదు. ఒక్కటే మౌనంగా ఉంటాం చాలంతే. ఓకేనా? ఆ మౌనంగా ఉన్నామనుకోండి, దేవునికి అప్పగించాం, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. యేసుప్రభు ఏం చేశాడు? ప్రతి వాడికి చెప్పుకుంటూ వెళ్ళాడా? చెప్పలేదు. ఏం చేశాడు? ఒకసారి చెప్పాడు. పరిస్థితులు కానప్పుడు ఏం చేశాడు? కొన్ని ఆటలకి మౌనమే పరిష్కారం అమ్మా. కొన్ని విషయాలకి మౌనమే పరిష్కారం. ఎందుకంటే కార్యం జరిగించేవాడు ఎవరో? దేవుడు. ఓకేనా? దీన్ని మనసు పెట్టాలి. అందుకు మనకి ఏది కలిగినా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన కొరకు కనిపెట్టాలి, మౌనంగా ఉండాలి. అదే కదా? ఇప్పుడు కనిపెట్టడం ఎంతవరకుని? సహనంతో. మరలా ఆయన మార్గంలోనే మనం ఏం చెయ్యాలి? ప్రయాణించాలి. మళ్ళా మన మార్గం కాకుండా ఇంకో మార్గంలోకి వెళ్ళామనుకోండి, ఆయన మనల్ని ఆదరించడు మళ్ళా. ఓకేనా? రైట్. అయితే ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథం, మరలా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం తీసారా? 3వ అధ్యాయం తీసారమ్మా? 3వ అధ్యాయం
ఇందాక చదువుకున్నాం చూసారా, ఏది ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఒకసారి సంతోషించడానికే బాధపడడానికే, ఇవన్నీ ఇంతవరకు చదువుకున్నాం కదా. ఇవన్నీ ఎందుకు పెట్టాడు అని ప్రశ్న వేసుకుంటే ఒక్క మాట, ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే 14 వచ్చినవండి దానికి. అంతే, దేవుడు చేయు పనులన్నీ, అది ఆయన చేసే పనులన్నీ ఎలాంటివంట, శాశ్వతములనియు నేను తెలుసుకుంటుని. మళ్ళీ అందులో కలపడానికి లేదు, మనం దాని నుండి తీయడానికి కూడా అవకాశం మనకే లేదు. తర్వాత మనుషులు, ఈ మాట వినాలి, మనుషులు అండర్లైన్. ఇవన్నీ ఎందుకు పెట్టాడు ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇవన్నీ ఎందుకు పెట్టాడు ఇక్కడ చెప్తున్నాడు. ఎవరో దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ చెప్పాడు ఆయన, మనుషులు తన యందు, అది మనుషులందరూ కూడా ఏం చెయ్యాలంట, తన యందు ఏమై ఉండాలంట, భయభక్తులు కలిగి ఉండునట్లు. అది దేవుని యొక్క నియమం ఏంటో తెలుసా, ఏ బాధ వచ్చినా దేవునితో ఉండాలి, ఏ సంతోషం వచ్చినా దేవునితో ఉండాలి. ఒక మాట చెప్పాలంటే మొత్తం ఏది జరిగినా ఏది జరగకపోయినా దేవునితో ఉండాలనే దేవుడి ఏర్పాటును చేశాడట. ఓకేనా తల్లి, ఖచ్చితంగా. ఎందుకు ఆయనతో భయభక్తులు ఎందుకు నేర్పుతున్నాడో ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చూడండి, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 104వ కీర్తన, 104వ కీర్తన తీసారా? రైట్, మనసు పెట్టండమ్మా. మనకంటే ముందు దేని చేశాడైనా దేవుడు? సృష్టిని చేశాడు, అంతే కదా. సృష్టికి బాధ ఉందా లేదా? సృష్టికి బాధ ఉందా లేదా? ఉందే. ఓకేనా, ఓకే, మంచిది అన్నందుకు. 104వ కీర్తన, 104వ కీర్తన 13వ వచనం చదవండి, చెప్తాను. తన గదులలో నుండి ఆయన కొండలకు జల ఆధారములు నిచ్చును. అంటే నీరు ఇస్తున్నాడు, నదులు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన దగ్గర నుంచే వస్తున్నాయి. అది రావటం వల్ల తర్వాత ఏది భూమి మీద ఆయన క్రియలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. నీ క్రియల ఫలము చేత, అది భూమికి ఏముందంట? భూమికి ఏముందండి? తృప్తి ఉంది. అంటే భూమికి తృప్తి ఎలాగొచ్చిందో చెప్పాలి. నీరుంటే తృప్తి ఉంటుంది దానికి, నీరు లేకపోతే దానికి ఎలా ఉంటుంది? అసంతృప్తి ఉంటుంది. నీరుంటే కదండి భూమి పండేది, అవునా? ఇప్పుడు భూమికి ఏముంది? తృప్తి ఉంది. రైట్, 16 వచనం. యెహోవా వృక్షములు ఏంటంట? యెహోవా వృక్షములు ఏమై ఉన్నాయంట? అంటే చెట్లు కూడా ఏమున్నాయి? తృప్తి ఉంది. భూమికి ఏముంది? తృప్తి ఉంది. అంతేనమ్మా. రండి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నాయి. ఓకేనా? తర్వాత విషయం, అచ్చట పక్షులు, అచ్చట పక్షులు ఏం కట్టుకున్నాయంట? ఇప్పుడు వృక్షం ఉంటే కదా ఇంకో జీవి దాని మీద బ్రతికే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వృక్షం ఎలా తృప్తి పొందుతుందయ్యా అంటే దాని ఫలితం ఇచ్చిన ద్వారా, దాని ఫలం రావాలి కదండి. చెట్టు వేసామంటే ఏం కావాలి? ఫలాల మంది తింటాం. మరి ఆ చెట్టు మీద పక్షులు ఉంటున్నాయి అంటే ఆ పక్షులు ఉండటం వల్ల దానికి ఎలాగుందంట? తృప్తి. అవునా అమ్మా? అంటే భూమికి ఏముంది? తృప్తి ఉంది. వృక్షాలకి ఏముంది? ఒక్క మాట చెప్పాలంటే అన్నిటికీ తృప్తి ఉందంట. ఓకేనా? తృప్తి ఉన్న వాటికి కూడా ఏముందో తెలుసా? బాధ ఉంది. ఇర్మియా గ్రంథం తీసారమ్మా? 14 అధ్యాయం, 12 అధ్యాయం 4 వచనం, తర్వాత 14 5 వచనం కూడా వెళ్దాం. తర్వాత 638 పేజీ. ఒకసారి ఇప్పుడు చూడండి, ఇందాక భూమి ఎలాగుంది?
తృప్తి ఉంది అన్న. అంటే నీరు రావటం వల్ల కదా దానికి తృప్తి ఉంది అన్నాడు. ఇప్పుడు చూడండి, భూమి ఇక్కడ విషయం ఎలాగ ఉంది, బాధపడుతుంది. అంటే దానికి కూడా ఏముంది, దానికి బాధలు ఉన్నాయి, దానికి నష్టాలు ఉన్నాయి. ఒకప్పుడు సంతోషించింది, నీరు రాగానే భూమి సంతోషించింది. ఇప్పుడు నీరై ఎప్పుడైతే లేదో దానికి ఏం కలిగింది, బాధ ఉంటుంది. ఓకేనా, తర్వాత చూద్దాం. దేశం అంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోను, అతడు మన అంతము చూడడని. ఎంతగా భూమి ఎందుకు ఏడుస్తుందో తెలుసా? భూమి మీద ఉన్న మనుషులు చేసిన దుష్టత్వం భూమి మీద పడుతుంది. ఓకేనా, భూమి మీద ఉన్న మనుషులు చేసిన అపరాధం దేని మీద పడుతుంది, భూమి మీద పడుతుంది. వీళ్ళు ఏమనుకున్నారు, మన అంతము దేవుడు చూడడని చెప్పుకున్నారట. దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు కూడా ఏమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయంట. జంతువులు పక్షులు కూడా ఏమవుతున్నాయి, నాశనం అయిపోతున్నాయంట. 14 అధ్యాయం 5వ వచనం, ఇర్మియా గ్రంథమే. ఒకసారి 14:4. దేశములో వర్షము కురవక పోయినందున. అంటే గమనించాలి, నీరు లేదనుకోండి ఏమైపోద్ది, పాయింట్ అర్థం చేసుకో, నేల ఏమైపోద్ది, బేట్లు వచ్చేస్తాయి, అదనమాట. తర్వాత గనుక సేద్యము చేయవారు సిగ్గుపడి, ఎందుకంటే అది ఆధారం గనక, వ్యవసాయం వారికి ఆధారం గనక, వారికి ఆధారమే కాదు మనకి కూడా అందరికి ఆహారం ఆధారం గనక, అక్కడ పంట పండకపోయినా సిగ్గుపడాలి, భోజనం లేకపోయినా మనం సిగ్గుపడాలి అని, అంతే కదా. తర్వాత లేళ్ళు పొలములోని ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టిన. ఎందుకంటే గడ్డి ఉంటే ఇది తింటుంది, తన పిల్లలే పెడుతుంది. ఇప్పుడు ఏమి లేదు, గడ్డి లేదు. ఎందుకు లేదు, నీరు లేదు. నీరు లేదు కనుక ఆ భూమిలోంచి ఏది వచ్చే అవకాశం లేదు, అదనమాట. తర్వాత వచ్చి అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమీ లేనందున వాటి కన్నులు ఏమవుతున్నాయి, క్షీణించిపోతున్నాయి. వాటి కన్నులు క్షీణించిపోతున్నాయి అంటున్నాడండి ఆయన. అంటే ఇప్పుడు నరులు చేసిన చెడుతనం దేని మీద ఉంది, భూమి మీద ఉంది. జంతువులు పక్షుల మీద కూడా అది ప్రభావితం చూపుతూ ఉంది. యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం తీసారా, మొదటి అధ్యాయం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం తీసారమ్మా, 752వ పేజీ, 752వ పేజ్, మొదటి అధ్యాయం తీసారా. చూడండి 16వ వచనం. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో, అంటే దేవుని మందిరంలో ఏమి లేదంట, సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. ఎందుకని, వీళ్ళ సంతోషంగా ఉంటే దేవుని దగ్గర కూడా సంతోషంగా ఉంటాం. వీళ్ళు ఇప్పుడు ఏమై ఉన్నారో, సంతోషం లేదు వీళ్ళకి. ఎందుకు లేదు, కిందకి రండి. అది మన ఆహారం ఏమైంది, నాశనం అయిపోయింది అంటున్నాడండి అండి. తర్వాత విత్తనము మంటి బెడ్డల క్రింద ఏమవుతుంది, కుళ్ళిపోవచ్చుంది. అంటే వర్ష ఆలోచించాలి, విత్తనం ఎప్పుడు కుళ్ళిపోద్ది, అంతే కదా. తర్వాత రండి, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు, అది పక్కనెట్టండి, చైరు పక్కనెట్టి, అది చైరు పక్కనెట్టండి. ధాన్యపు కొట్లు ఏమైపోయినాయి అంట. తర్వాత రండి, కళ్ళపు కొట్లు నేలన పడి ఉన్నవి. 18వ వచనం. ఇది అండర్లైన్ చేయండి. కేవలం మనకు పంట లేదనుకోకండి, మనం తినకపోతే కొన్ని జంతువులు కూడా తిండి దొరకదు. ఓకేనండి, ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. మనం ఏం తింటున్నాం, అది నేను అంటుంటా. మనం తినేదేంటి, వరి, అంతేనా. ఇప్పుడు మనం వరి తింటే గడ్డి ఎవరు తింటున్నారు, మరి అంతే కదా. 2 కలెక్షన్ ఉన్నాయా లేవా, అది ఇప్పుడు మనకు లేకపోతే దానికి లేదు, దేనికి, ఆ జంతువులు పక్షులు కూడా ఉండదు. అవి లేకపోతే పర్లేదు అనకండి, ఇవాళంతా కేజీ మాంసం, అర్థమైంది కదా. ఒకప్పుడు ఏముండి, ఇంటి నిండా ఉండి ఏయి, అది ఇప్పుడు వారానికో లేదా 2 వారం 10 రోజులకో వెళ్ళి తెచ్చుకున్నాం అనుకో, దాని రేట్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది మనకి, అవునా కదంటారా. పొర్రపాటున ఆదివారం కానీ చికెన్ బంద్ అయితే మామూలుగా ఉండదండి.
ప్రజలకి. చికెన్ కానీ బంద్ చేశారనుకోండి ఆదివారం మామూలుగా ఉండదు. ఎప్పుడైనా సరే ఆ రోజు ఎప్పుడు వస్తుందని చూడాలి. ఎందుకని ఆ రోజు నాడు కోళ్ళు చచ్చిపోయినంత ఏ జీవి చావదు అమ్మ. అందరికి కావాల్సింది ఏది? ఓకే. ఇప్పుడు అంటే నేను జాగ్రత్త, మేత లేక పశువులు బహుగా మూలుగుతున్నాయి అంటే వాటికి కూడా ఏమున్నాయి? మేత లేదు, ఏం చేస్తున్నాయి? ఏడుస్తున్నాయి. తర్వాత అమ్మ, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి ఏమవుతున్నాయి? అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవుచున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు ఎప్పుడైతే పచ్చగా లేదో అడవులు ఎందుకు తగలబడతాయి చెప్పండి? అడవి ఎందుకు తగలబెడతారు? ఎండిపోయినప్పుడు ఆ కొమ్మ ఈ కొమ్మ రాసుకుని మంట వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అడవి తగలబడిపోతాయి. అందుకే అది ఎప్పుడు కాలుతుందో తెలియదు అమ్మ. అలాగే అడవిలోని పచ్చగుందని కూడా వర్షాలు వస్తాయి. పచ్చదనం ఎక్కడ ఉందో అక్కడ వర్షాలు ఉంటాయండి అమ్మ. తర్వాత మంట, అంటే కరువు వస్తే ఇంత నష్టం ఉంటుంది. కరువు వస్తే మనం నష్టపోతాం, మనతో ఉన్న భూపంట నష్టపోద్ది, జంతువులు పక్షులు కూడా నష్టపోతాయి. తర్వాత ఈ మాట చూడాలి. యెహోవా ఎవరో ప్రవక్త, నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు, ఆ మాట కోసమే ఎవరు మొరపెడుతున్నారు? ఇప్పుడు యజమానికి మొరపెట్టచ్చు కదా ఇవి, అంతే కదమ్మా. వాటి బాధ్యత ఎవరి చేతిలో ఉంది? మరి యజమానికి మొరపెట్టకుండా అవి ఎవరికి మొరపెడుతున్నాయి? మీరు లేఖనాలన్నీ చూస్తే ఈ జీవులన్నిటిని కూడా ఆహారం ఇచ్చేది ఎవరు? మరి వాటికి కూడా ఏమొస్తున్నాయి? కరువు వస్తలేదా? అంటే మనకైనా వాటికి వస్తలేదా? నష్టం మనకైనా వాటికి వస్తలేదా? ఇంకొక మాట, మనకు దెబ్బ తగిలింది కనుక వెంటనే మనవారు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కట్టారు. మరి కుక్కకి దెబ్బ తగిలితే దాని జీవితకాలం అంతా కూడా ఏం చేస్తాం? ఇంట్లో పెంచుకున్న దానికైతే చేస్తాం, బయటకు ఉన్నదానికి ఏంటి దాని పరిస్థితి? చనిపోయేంత వరకు ఆ కాలు ఇరిగిపోయినా అది రోడ్డు మీద ఏం చేస్తూ ఉండాలి? అది మరి ఏనాడైనా అది ఏదైనా ఫీల్ అయింది ఏంటండి? లేదు. ఆలోచించండి దయించి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా ఎవరికి మొరపెడుతున్నాయంట? దేవునికి మొరపెడుతున్నాయట. అంటే ఇవన్నీ కూడా, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా, అంటే భూమి ఏడుస్తున్నాయి, పక్షులు ఏడుస్తున్నాయి, తర్వాత జంతువులు ఏడుస్తున్నాయి. ఇవన్నీ ఎవరి కోసం ఏడుస్తున్నాయి? ఎవరిని బట్టి ఏడుస్తున్నాయి? అది ఎందుకంటే మనం ఏం చేసాం? అదనమాట. దేవుడు తన యందు భయభక్తులు ఉండాలని నియమించాడు. ఇక్కడ కష్టాలు అనేది జాగ్రత్తగా ఉండాలి. రెండు రకాలు కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అనేవి రెండు రకాలు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి దేవుడు పరీక్షిస్తాడు. దానికి ఉదాహరణ ఎవరు? యోబు. అదనమాట. ఆయన ఏ పాపం చేయలేదు, అంతేనమ్మా, నీతిమంతుడే కాదా? ఇప్పుడు ఆయనకు వచ్చిన సమస్యలు లేదా బాధలన్నీ కూడా దైవానికి ఇంకా భక్తుడిగా ఉన్నాడట. ఎవరో? యోబు గారు. ఒకసారి చూద్దాం, యోబు గ్రంథంలోకి వెళ్దాం. ఓ మంచి మాట మనం అక్కడ చూద్దాం. 42వ అధ్యాయం యోబు గ్రంథం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. చూసారమ్మా? ఇప్పుడు మరలా దేవుడు ఇతనికి ఏం చేశాడు? 10వ వచనం. మరియు యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడంట. మరలా ఏం చేశాడంటే క్షేమాన్ని ఇచ్చాడా లేదా? ఒకప్పుడు ఏం చేశాడు యోబు? బాధపడ్డాడు. మరలా ఇప్పుడు ఏం పడ్డాడో? సంతోషం వచ్చింది. ఎప్పుడు మన జీవితంలో ఇదే ఉంటుంది అనుకోవద్దు. బాధపడకముందు యోబు ఎలాగున్నాడో అది నేను అంటుంటా. ఇవాళ నవ్వుతున్నాను, మళ్ళవారం నేను ఏడొచ్చు. ఒకవేళ పైవారం మళ్ళీ నేను ఏం చేయొచ్చు? నవ్వచ్చు. అది ఎవరికి? అది దైవ చిత్తం. అది అమ్మా ఎప్పుడు నవ్వుతూ ఉండే అవకాశం లేదు, ఎప్పుడు బాధపడుతూ ఉండే అవకాశం. ఒకవేళ ఎప్పుడు బాధతో ఉన్నాం అనుకోండి, తట్టుకోలేము మనం. అది ఆయనకి తెలుసు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే మనకు అభ్యాసం. ఇవన్నీ కూడా మనకు ఒక పాఠాలను నేర్పుతున్నాయంట. అది మన జీవితంలో అది మర్చిపోకూడదు సుమా. రైట్. ఇప్పుడు యోబు గ్రంథం 42వ అధ్యాయం ఇచ్చాడా లేదా? తర్వాత మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికే. అంటే ఇప్పుడు దేవుని పరంగా వచ్చాయి గనక ఆ సమస్యలన్నీ కూడా ఏం చేసుకున్నాడు? ఆయన తట్టుకున్నాడు గనక మరలా దేవుడు ఏం చేశాడు?
రెట్టింపు ఇచ్చాడని చెప్తున్నాడు అక్కడ. రెండింతలు ఇచ్చాడా లేదా? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యోబును పరీక్షించడానికి దేవుని ఏర్పాటు జరిగింది. అంటే శోధకుడు ఏం చేశాడు? శోధించాడు. ఆ శోధనలో ఏమయ్యాడు? అప్పగించాడు. అప్పగించినప్పుడు ఏమయ్యాడు? బిడ్డలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, స్నేహితులేమో వ్యతిరేకమైన మాటలు, పెంట మీద కూర్చున్నాడు, బూడిద పోసుకుని ఎడుతున్నాడు ఆయన. నిజం చెప్పాలి, ఆయన పడ్డ బాధ ఎవడైనా పడ్డాడా భూమి మీద? ఇప్పటికే ఎవడో పడలేదు. ఆయన పడ్డ బాధ ఎవడో బాధపడలేదు. ఇది మనసులో మనం తెచ్చుకోవాలండి. మన జీవితాల్లో ముందు కావాల్సింది ఏదైనా బాధ వచ్చినప్పుడు యోబు గారు గుర్తుకు రావాలి. మరి ఆయన కూడా ఏం పడ్డాడో? బాధపడ్డాడు కానీ ఎప్పుడు దైవానికి ఏమవ్వలేదు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు. అది కావాలి మనకి, దైవానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు దైవానికి వ్యతిరేకంగా వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే మనల్ని వ్యతిరేకపరిచే కూడా ఒకడు ఉంటాడు. ఎవరో? అదనమాట. ఆడికి చోటు ఇవ్వకూడదు. మనం దేవుని యందే మనం ఏం చాలే భయము భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు యోబు గారు పడ్డ బాధలన్నిటిని బట్టి మళ్ళీ దేవుని ఇచ్చాడు అమ్మ, రెండింతలు ఇచ్చాడు. మీరు మరలా చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. రాజులకు అనారోగ్యాలతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వ్యాధులతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరో? రాజులు. రోగం నాకే వస్తుందని అనుకోద్దు, దయించు తల్లి. అమ్మా, అనారోగ్యంతో చనిపోయిన రాజులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. అలాగే ఆ రోగం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి, మనం వైద్యం చేయించుకోవాలి. ఆశ ఏం చేశాడు? వైద్యులు పట్టుకున్నాడు కానీ దేవుణ్ణి విజ్ఞాపన చేయలేదు. ఆ రోగంతో చనిపోయాడు అంటాడు. మరి హిజ్కియా గారికి కూడా ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు, మరల దానికి వైద్యం చేయించుకున్నాడు. ఈ రెండు మర్చిపోతాం. మనకి ఏదైనా వస్తే ముందు మనం ఏం చేయాలి? దేవుడికి చెప్పాలి, తర్వాత వైద్యం చేయించుకోండి. వైద్యం పక్కన ఎట్టకండి సుమా, దేవుడు చూసుకుంటాడులే అని అనకండి. మనకు వైద్యాన్ని కూడా ఎందుకు పెట్టాడు ఆయన? మన ఆరోగ్యం కోసం పెట్టాడు ఆయన. ఓకేనా? కానీ చాలామంది ఏం చేశారంటే ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని నుండి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు, బాధలు వచ్చినప్పుడు దేవుని నుండి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక విషయం, ఎలీషా ఎలాంటోడండి? ఎలీషా ప్రవక్త, ఏలియా శిష్యుడు, ఉన్నాడా లేదా? ఆయన చనిపోయే ముందు కూడా ఏమొచ్చిందో తెలుసండి? ఆయనకు కూడా మరణకరం అంటే ఆయన కూడా వ్యాధితో ఉన్నాడు, వ్యాధితోటి చచ్చిపోయాడు ఆయన. ఎవరో? ఎలీషా. ఏంటి ప్రవక్త కూడా రోగంతో చచ్చిపోవడం ఏంటి? దాన్ని మనం అనడానికి అర్హత లేదు. అలాగే ఎపఫ్రోదిత్తు అనారోగ్యంతో ఉన్నాడు కదా, చావ సిద్ధమై ఉన్నాడని చెప్పాడా లేదా? ఎవరో? పౌలు గారు చెప్పాడు. అతడు రోగంతో ఉన్నాడు, మరణ దశలోకి వెళ్ళాడు, దేవుడు అతన్ని కనికరించాడు అని అన్నాడా లేదా? అంటే ఇవన్నీ తీయడానికి సమయం లేదు. రెండవది, తిమోతికి కూడా ఏముంది? తరచూ వచ్చు బలహీనత కోసం కడుపు జబ్బు నిమిత్తం ఉందా లేదా ఆయనకి? రోగం లేని నరుడు లేడండి భూమి మీద. డాక్టర్లకు కూడా రోగాలు ఉన్నాయి కానీ మనకు చెప్పరు. వాళ్ళకి కూడా ఏముంది? ఎందుకంటే మనం తినేదే కలుషితం, మనం పీల్చేదే కలుషితం. ఒక విధంగా చెప్పాలంటే విచిత్రం ఏంటో తెలుసండి, మనం ఆ తప్పు చేస్తే బలహీనలు అవ్వమని మనం అనుకుంటాం. కాదు, ఏం చేయకపోయినా కూడా అనారోగ్యాన్ని కూడా అది. అంటే మీరు గమనించుకోండి, వ్యాధికి ఆడు మంచోడా చెడ్డోడా అనేది పక్కనెట్టండి, ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా పక్కనెడితే ఖచ్చితంగా ఏదో వస్తుంది అంతే. కానీ అలా వచ్చినప్పుడు కూడా మనం ఏం చెయ్యాలి? అది ఆ బాధపడిన సమయాన్ని కూడా ఏం చెయ్యాలి? ఎవరికి అప్పగించాలి? అది దానికో సమయం ఉంటుంది. ఓపు పడదాం అమ్మా. ఇప్పుడు మా నాన్నగారిని మందులు హాస్పిటల్కి వెళ్ళాం, ఎట్ను వచ్చేద్దాం కదా అని మేము అన్నీ వేసేద్దాం అనుకున్నాను. అబ్బాయి లాభం లేదండి, ఎంత అని చెప్పాడు, బ్లడ్ లేదు అన్నాడు. అప్పుడు ఎన్ని రోజులు ఉన్నాం? మరి అదేంటి? తప్పదు, ఉండాలి. అది అలా ఉంటే కదా ఆయనకి ఆరోగ్యం వస్తుంది. కంగారు పడితే ఏమవుతాం? ఆయన బలహీనుడవుతావు, తర్వాత ఇంకా తీవ్రంగా పరిగెట్టవలసి వస్తుంది. అందుకు కొన్ని విషయాలు ఏంటంటే మనం అనుకున్నది వేరు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఏముండదు అనుకుంటాం కానీ అప్పుడే ఉంటుంది. ఏదో ఉందని వెళ్తాం, ఏముండదు. తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా సరే బీపీ ఎక్కువ ఉందని అనిపిస్తుందా? అప్పుడు చెక్ చేసుకోండి, బీపీ అస్సలు ఉంటుందో. ఏమీ లేదని చూపించండి, బీపీ దాటేస్తుంది. ఎప్పుడైనా సరే మీరట్టే ఏదన్నా సరే, ఇది సహజమైన జీవితాలండి. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, 11వ వచనం చదవండి, నాకు ఆ మాట కావాలి. 11వ వచనం. ఎప్పుడు? క్షేమంగా ఉన్నప్పుడు. తర్వాత అతని సహోదరులందరూ. అంత ముందేలా ఎవరైనా కనపడ్డారా? అది విచిత్రం.
అండ్ అంతే కదా. అంతకుముందు వీళ్ళ చరిత్ర ఏమీ కనబడదు. ఎవరి చరిత్ర? ఎవరి చరిత్ర? ఈ అక్క చెల్లెలు గొడవ, యోబు గారి అక్క చెల్లెలు ఉన్న గొడవ ఎప్పుడైనా అనుకున్నా పెట్టండి? అనుకోలేదు. ఆ సహోదరులు ఉన్నారా? ఆ గొడవ అనుకోలేదు. యోబు గారి స్నేహితులు, యోబు గారి బిడ్డలు, యోబు గారు, ఇదే చెప్పుకుంటాం మనం ఎక్కువ. ఇప్పుడు ఆయన క్షేమస్థితి వచ్చినప్పుడు ఎవరున్నారంట? ఆ సహోదరులు, అతని అక్క చెల్లెండ్రులందరూ అందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును అందరూ వచ్చేసారట. ఎవరో చుట్టాలు పట్టాలు అందరూ వచ్చేసారంట. ఎప్పుడు? బాగున్నప్పుడు. తర్వాత అతనితో కూడా అతని ఎంట అందరూ వచ్చి అందరు భోజనాలు చేస్తున్నారంట. ఎందుకంటే మరి బతికి బట్ట కట్టాడు కదా ఈయన. ఎవరో మరి అది సామాన్యమైంది ఏంటండి. తర్వాత ఆ యెహోవా అతని మీదకి రప్పించిన ఆ సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితవని అతని కొరకు ఏం చేశారంట? బాధపడ్డారట. ఒక మాట, బాధలో ఉన్నప్పుడు అసలు స్నేహితులే దగ్గర రాలేకపోయారు. అంతేనా? ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటామంటే ఆ సిచ్యువేషన్లో వెళ్దామని ఆశ ఉంటుంది. కానీ అక్కడ పరిస్థితులు ఏమవుతుందో తెలుసండి, పొరపాటున బలహీనుడు ఎవడైనా అనుకోండి, మళ్ళీ ఈయన బలహీనుడు అవుతాడు. అందుకు తప్పుగా అనుకోవచ్చు సుమా. వీలైన మట్టికి ఎవరైనా ధైర్యంగా ఉంటే వెళ్ళి హాస్పిటల్లోనే ఎవరినైనా పలకరించండి, ధైర్యం ఉంటే. అది నేను తప్పు అంటాను సుమా. ఒకవేళ మీకు అంత ధైర్యం లేదనుకోండి, ఇంటికి వచ్చినా కూడా ఏం చేయొచ్చు. అది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అలా వెళ్ళొచ్చి మళ్ళీ వీళ్ళ బలహీనలు అయిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తామా, ఆ పక్క వారిని అందరూ చూసేయడానికి మనకేమవుద్ది? నీరసం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడికి యోబు గారు ఉన్న పరిస్థితి అంటే చూడడానికే భయంకరంగా ఉన్నాడు ఆయన. ఎవరో అలాంటి పరిస్థితులు ఏమి వెళ్ళగలరు? అందరూ ఏమి వెళ్ళగలరు? ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏం చేశారు? పరామర్శించారట. అవునా కదంటారా? వచ్చారు అంటే వీళ్ళ వెళ్ళలేదని మనం నిందేయొద్దు, రాలేదు కదా అని మనం వేయక్కర్లే. ఏమని కానీ కష్టకాలంలో ఏమయ్యారు? వచ్చి ఏం చేశారు? బాధపడుతున్నారు. ఆ మాటగా ఆలోచించాలి. వారు ఏం చేశారు? బాధపడారు. కానీ కష్టంలో ఉన్నప్పుడు దగ్గర ఉన్నారు. ఎవరో ఏం చేశారు? ఇంకా పుండుడు ఏం చేసుకుంటూ వచ్చారు? అది ఇంకా ప్రమాదం. ఒకవేళ ఎవరైనా ఏ సమస్యలైనా చిక్కుకున్న వారి దగ్గరికి వెళ్తే మనం ఆదరించాలి తప్ప ఇది ఎందుకో వచ్చిందని మాత్రం చెప్పకూడదు. అది ఇంకా బాధాకరం. ఓకేనా? ఇది మనం అంటే వాక్యం ద్వారా నేర్చుకుంటున్న భావం. తర్వాత చూడండి, అతని కొరకు దుఃఖించుచు. ఏంటి, ఆల్రెడీ బాధలు తగ్గిపోయినాయి కదా, కానీ మనసులో బాధ ఉంటుంది. అంతే కదండి. శరీరం ఆరోగ్యంగా ఉన్న మనసులో ఏముంటుంది? బాధ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ కూడా వచ్చి ఓదార్చారట. అది కావాలి మన జీవితాల్లోకి, అది కావాలి. తర్వాత మరి చదవండి. ఇదియుగాక ఒక్కొక్కడు అంటే ఒక వరహ అంటే ఒక నాణ్యం, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును వాళ్ళ దగ్గర స్థితి ఉంది కనుక ఆ వస్తువులు పెట్టారు. అప్పటికి కాంతాలు లేవు. అంతే కదా. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న చోటకి వెళ్తే మనం ఏం చేస్తాం? ఆయన నీరసంగా ఉన్నాడని ఫ్రూట్స్ ఇస్తాం. లేదా మనకు అనుకూలంగా ఉంటే ఏం చేస్తాం? అన్ని ఫ్రూట్స్లు ఏం తింటారండి బాబు అని ఏం చేస్తాం? అంతే కదా, సహజమే కదా. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇదేమన్నా జరుగుతుంది లోకంలో. కానీ కొందరికి ఏడు తెలిసిన బాధలో ఉన్నా కూడా ఏం చేయరు? అడికి రావాల్సిందేరా అంటాడు. అది తప్పు. అంతే కదా. కొంతమంది నచ్చని వారికి ఏమనిపిస్తుంది? మనం పడిపోయినప్పుడు ఏమనిపిస్తుంది? మనుషులు అడికి రావాల్సిందేరా అని కోప్పడే వాళ్ళు కూడా మనుషులు ఉంటారు. కనుక ఇక విషయాన్ని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కష్టకాలం వచ్చినప్పుడే మన అసలు వారు ఎవరో దొరుకుతారండి. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చుట్టాలి మనకి కదంటారా. మనం ఏమనుకోండి, ఈ సంతోషంలో ఎంతమందిని కాకేస్తాను, అమ్ముల ఫంక్షన్కి ఎంతమంది కాకితే 1000 మంది వచ్చేసారు. కష్టకాలంలో వచ్చిన వాళ్ళు ఎంతమంది? అదనమాట మనకు నేర్పడానికి దేవుడు. కష్టకాలంలో నేను పలకరించిన వారు ఎవరయ్యా అంటే వారే నీ వారు అని చెప్పడానికి. అది మనకు కష్టం లేదనుకోండి, ఈ 1000 మందికి ఎప్పుడు కూడా 1000 మందిని ఎగెత్తా ఉంటాను. కడకి ఏమైపోతాను? నష్టపోతాడు. ఎందుకంటే బహుమంది చెలికండ్రులు ఉండటం వల్ల కూడా ఏమైపోతాడంట. అది ఆలోచించాలి. ఇది అసలు కష్టకాలంలో ఆదరించేవారే మన అసలు వారు, అసలు మన బంధువులు వాళ్ళే. ఓకేనా కదంటారా. ఇప్పుడు కష్టాలు బాధలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఎంతకాలం ఏమనుకుంటున్నావు?
అంతా మంద అనుకుంటున్నాం. కానీ ఆ కష్టం వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, నష్టం వచ్చినప్పుడే వెన్ను తట్టి ప్రోత్సహించేవారు అప్పుడే అసలు వాళ్ళు మనకు కనపడతారు. ఓకేనా? ఇప్పుడు బాధలు రావటం వల్ల మేలా కీడా. ఇంకో మాట, మనకది తెలియలేదనుకోండి, ప్రతీదీ నమ్మామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు నమ్మించి? అదనమాట. ఇప్పుడు కష్టంలో ఉన్నారనుకోండి, రేపు పొద్దున వాళ్ళ కష్టంలో ఉన్న మనం ఏం చేయొచ్చు? అదనమాట. అది దేవుడికి హితం అది. దేవుడికి అది హితం. అమ్మా, ఈ బాధలన్నీ వస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదుకి రాలేదా? తల్లి, దావీదుకి రాలేదా బాధలు? యోసేపుకి రాలేదా? ఆయన జీవితం అంతా కూడా ఏంటి? బాధలే కదా. అందుకని ఆయన ఏమంటాడు, ఐగుప్తు దేశంలో ఏమన్నాడో ఒక మాట, ఒకప్పుడు చూడండి 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము, చూసారా? 41వ అధ్యాయము 35వ పేజీ 51వ వచనం. అప్పుడు యోసేపు దేవుడు ఈ మాట పడి ఎవరు బాధ పెట్టారు? స్వయాన అన్నగారులా బాధ పెట్టారు అతను, అంతే కదండి. నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను ఇంతకీ గమనించాలి, బాధను మర్చిపోనట్లు. ఆ బాధ రావడానికి కారణం ఏంటి? తన ఈ తండ్రి ఇంటివారు, అదే కదండి. ఆ బాధ రావడానికి కారణం ఎవరు? తన తండ్రి. ఇప్పుడు బయట అయితే అది వేరే, కానీ తన ఇంటి వారు ఏం చేశారు? అతన్ని బాధపరిచాడట. దాన్ని పోవునట్టు నేను వారందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి, అంటే పెద్ద కుమారుడికి ఏం పెట్టుకున్నాడంట? మనసే. మనసే అనే మాటకి అర్థం ఏంటి? మర్చిట. ఏది మర్చిపోయానా? బాధను మర్చిపోయాడు, అందుకు పేరేది. ఇప్పుడు మనసే అన్నట్టు ఆయనకి ఏంటి? మర్చిపోయాను అని అర్థం. దేని మర్చిపోయాను? బాధ. అంటే అంతకు ముందే ఉంది ఆయనకి బాధ ఉంది. తర్వాత మాట చూడండి. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి, అంటే గమనించాలి, బాధలో ఉన్నాడు, తర్వాత ఏమొచ్చింది ఆయనకి? అభివృద్ధి ఇచ్చాడు. ఓకేనా? అధికారం వేయడా లేదా ఆయన ఆ దేశానికి? అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వాడికి ఏం పేరెట్టాడట? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. మొదటివాడి పేరేంటి? మనసే, మర్చిపోవుట. దేని మర్చిపోయాడు? బాధను మర్చిపోయాను. ఇప్పుడు బాధను తీసేసాడు, దేవుడు ఏమిచ్చాడు? అభివృద్ధి ఇచ్చాడు కదంటారా? ఎవడు? యోసేపు సామాన్యమైనడు కాదు. అంత నీతిమంతుడికి ఏం కలిగినాయి? బాధలు కలిగినాయి. అది నేను అంటుంటా, బాధలు కూడా దేవుడు ఏం చేస్తాడు? సమయాన్న తీరుస్తాడండి. ఎప్పుడు బాధలు అలా ఉండే అవకాశాలు లేవు. బాధలు రాకముందు సంతోషంగా ఉన్నాం, ఒకవేళ బాధలు వచ్చాయి, బాధలు తీర్చేది కూడా ఎవరో? దేవుడే. అది మనం నమ్మవలసిన వారమై ఉన్నాం ముందు, అదే అనమాట. ఓకేనా? బాధలు మర్చిపోయే రోజు ఒకటి వస్తుందంట. బాధలు మర్చిపోయే రోజు కూడా ఒకటి ఇస్తాడు. అభివృద్ధి జీవితాన్ని మళ్ళీ దేవుడు మనకే ఇస్తాడు. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు ఇన్ని బాధలలో మన జీవితం, ఇన్ని బాధలలో, ఓకేనా తల్లి, ఇన్ని బాధల్లో మనం ఎవరినైనా మర్చిపోతామా? మొదట, ఓకేనా, మనం ఎవరినైనా మర్చిపోతున్నామా? కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం, ఒకసారి కీర్తన గ్రంథం తీసారా? 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ మాట వినాలి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ. అంటే దేవుణ్ణి ఏమన్నాడో? నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. ఒకసారి, నీవే నా భాగమును. దేవుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని, తన భాగాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడట. చూపిస్తాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒకనికి, ప్రసంగి 5వ అధ్యాయం 19, దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధినిచ్చి
దాని యందు అంటే ఇప్పుడు అంత పంట ఇచ్చినప్పుడు అందులో భాగం ఉందా లేదా? ఆ భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుట తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమును అనుకోవాలంట. అమ్మా, అంటే నాకు ఇచ్చిన దాంట్లో నా భాగం తినాలి కదా. నాకు ఇచ్చిన దాంట్లో నా భాగం తినాలా లేదంటారా? ఇవాళ భోజనం వండారండి, నలుగురు ఉన్నాం మేము, నలుగురిలో నా భాగం తినాలా లేదా? అది చెప్తున్నాడు. ఆ భాగం కూడా నా భార్య పెడితే తినలేదు, ఆయన ఇస్తేనే నేను తింటాను. నా భాగాన్ని కూడా తినేసి ఆ అర్హత ఆయన ఇవ్వాలి. ఎవరో? దేవుడు. 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన అంతే. ఈ లోకమంతా కూడా ఏంటి? ఈ ఆయుష్కాలం కూడా కదా, అదే కదా. నీ ఆయుష్కాలం అంతయు నీ ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే. ఏది భాగం? భాగం ఏంటో చెప్పండి. లోకసు వార్త 15వ అధ్యాయం. లోకసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉండెను. వారిలో చిన్నవాడు, తండ్రి ఒకసారి ఇప్పుడు అర్థమైందా మీకు? ఆస్తిలో వచ్చు భాగము ఇమ్మని అతడు వారికి ఏం చేశాడంట? ఆయన తన ఆస్తిని ఏం చేశాడు? ఆయన పంచిపెట్టాడు. అంటే తన భాగాన్ని ఇచ్చేసాడా లేదా? ఇచ్చేసాడా లేదా? ఇచ్చేసాడు. రైట్. ఇప్పుడు అంటే 2 సహోదరులు ఉన్నారనుకోండి, వారి భాగం ఏంటి? తండ్రిలో సమానం, అంతే కదా. రైట్. ఇప్పుడు నరుని జీవితంలో మనం తినే ఆహారం కూడా ఒక భాగం, అదే కదండి. మనం తినే ఆహారం, మనం తాగే పానీయం కూడా మన భాగం, అవునా కదా. అలాగే భార్య కూడా ఏంటి? మన జీవితంలో భాగం, అంతేనా. రైట్. ఇప్పుడు 119వ కీర్తన 57వ వచనం. 57వ వచనం. యెహోవా, ఒకసారి నీవే. ఆ మాట అనగలమా? చెప్పాలి. నీవే అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు, అంతేనా. నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి ఇచ్చిన విలువ దేవునికి ఇస్తానా ఇవ్వనా? ఇవ్వం. మనుషులుగా చూస్తే వాళ్ళ ఖర్చు పెట్టేంత ఖర్చు దేవుడికి ఇవ్వను. ఒప్పుకుందాం, కాసేపు ఒప్పుకోవాలి అండి. ఇంకో బిడ్డ ఉందనుకోండి, ఏది ఇద్దరు కాకుండా ఇంకో బిడ్డ ఉందనుకోండి, మళ్ళీ దాన్ని ఏం చేస్తాను? ఇంకో 2 ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఏం చేస్తాం? కానీ చెప్తాను. 132వ కీర్తన 1వ వచనం. యెహోవా దావీదు గారికి ఏమొచ్చాయి? బాధలు వచ్చాయి. ఆ బాధలన్నిటిలో ఆయన ఏం చెప్తున్నాడో జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నాడు, అంతేనా. ఆ తర్వాత వచ్చిన అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి ఆ యాకోబు యొక్క బలిష్ఠుడికి ఆ దేవుడికి ఏం చేసుకున్నాడంట? తర్వాత మాట చదవండి. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు, అంటే దేవుని మందిరం కట్టేంత వరకు, అంతేనండి. నేను మంచం మీద పడుకోను, నా కన్నులకు నిద్ర రానినని ప్రమాణం చేశాడట. ఎవరితోనూ? ఆల్రెడీ దావీదు ఎలాగున్నాడో చెప్పండి అమ్మా. దావీదు ఎలా ఉన్నాడు? అక్కడ బాధల్లో ఉన్నాడు, అంతే కదా.
దావీదు బాధలో ఉన్నాడో లేదా? ఉన్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయము 353వ పేజీ. 353వ పేజీ. త్వరగా 22వ అధ్యాయం తీసారమ్మా? 5వ వచనం. నా కుమారుడైన సొలొమోను పెన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. కాగా దానికి కావాల్సిన సాధన రాశిని సిద్ధపరిచెదరని చెప్పి దావీదు తన మరణమునకు ముందుగా విస్తారంగా వస్తువులు సమకూర్చాడట. మందిరం కట్టవలసిన బాధ్యత ఏమో కొడుకుదంట. ఎవరిదే? సొలొమోను గారు. కానీ ఏం చేశాడు ఈయన? ఆ మందిరానికి కావలసిన వస్తువులన్నీ ఏం చేశాడంట? సమకూర్చాడట. చాలా జాగ్రత్తగా వినాలి. సొలొమోను ఎవరి కుమారుడు? అందుకే ఏమి ఇచ్చాడు? తన సింహాసనం ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. అంతే కదా దాని అర్థం? అంతే కదమ్మా, ఇచ్చాడే లేవలేదా? ఇప్పుడు 14వ వచనం. 14 అక్కడే. ఇదిగో నేను ఇందాక చెప్పింది అదే. నేను బాధల్లో ఉన్నాను జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా, ఇక్కడ చెప్పాడు దాన్ని. నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారను 10 కోట్ల మణుగుల వెండిని తుదు సఖ్యము కానంత విస్తారం ఎత్తడని సమకూర్చి ఉన్నాను అన్నాడు. ఒక విషయాన్ని అక్కడ మాట చెప్పాడు, అది నేను చెప్తుంటా. అంటే దావీదు గారు కూడా ఏ స్థితిలో ఉన్నాడో? కష్టస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవునికి అంత లోబడవలసిన పని ఏంటి? తప్పుగా అనుకోకండి. నా బిడ్డగాన బలహీనతగా ఉండి హాస్పిటల్కి వెళితే ఏదైనా ముందు నేను ఆలోచిస్తానా? ఎందుకని? ఆ బిడ్డ ఎవరి భాగం? ఓకేనా? అంతే కదా? అవునా కదంటారు? చెప్పండి. వాస్తవంగా ఒప్పుకుందాం. దైవాన్ని కూడా మన జీవితంలో ఆయన ఇంత భాగం ఇచ్చినప్పుడు ఆయన మన భాగంగా ఎంచుకోలేకపోతున్నాం. ఆయనకి ఏంటయ్యా అంటే ఏమనుకోకుండా చివరి ఎక్కడో పెడతాం. ఎవరిని? అక్కడే మనకు అర్థం కాలేకపోతుంది. నీకు అందరికంటే ముందు ఎవరయ్యా అంటే దేవుడే. ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వే లేవు. అవునా కదంటారా? ఆయన లేకపోతే మనమే లేవు. మనం ఉంటే కదా నా భాగం నేను తింటాను, నా భాగాన్ని నేను తాగుతాను. నేనుంటే కదా నా తండ్రిలోది నాకో భాగం వస్తుంది. నేనుంటే కదా నా భార్య నా భాగం అవుతుంది కదంటారు? చెప్పండి. ఇన్ని భాగాలు ఆయన మనకి ఇచ్చినప్పుడు కనీసం బిడ్డగా అయినా, అంతే కదండి, బిడ్డకి ఏదైతే మనం భాగం అని పక్కన పెడతామో కనీసం ఆ బిడ్డకి ఇచ్చే భాగం. ఇంకొక మాట, బిడ్డలకి ఇచ్చే భాగం రేపు పొద్దున చూస్తారనే గ్యారెంటీ అయితే ఉండదు అండి. కాదంటారు? చెప్పండి. బిడ్డలకి ఇచ్చే భాగం రేపు పొద్దున చూస్తారనే గ్యారెంటీ అంటున్నాను నేను. నమ్మకం అని కాదు, మన ధర్మం మనం చేస్తాం, తర్వాత వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తే కదంటారా? అట్లాగే ఇప్పుడు దేవుడు ఎవరో? నమ్మదగినవాడు. అంతేనే కదంటారా? దేవుడు ఎవరు? నమ్మదగిన. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన జీవితాల్లో ముందు ఆయనకు ఒక స్థితిని ఇవ్వాలి అమ్మా. ఎవరికే? అదనమాట. మన కష్టం ఉన్నా చెప్తున్నాడు, తప్పు అనుకోకండి. ఇబ్బందులు ఉన్న మా తండ్రిని కాపాడుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడాలి మేము? ఆయన ఎవరో? ఆయన లేకపోతే మాకు ఈ భాగాలే రావు. మీకు మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను, మనసు పెట్టండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో నిజంగా కష్టాలు బాధలు రాకపోతే, ఓకేనా, నిజంగా మా అంటే బిడ్డల మనసు ఏంటో కూడా తెలియదండి. వాస్తవం చెప్తున్నాను. మన మనసులు ఏంటో వాళ్ళకి కూడా తెలియదు. మనుషులుగా తెలుసు, కానీ మనసులు ఎప్పుడు తెలుస్తాయి? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మేమేదో ఆ తండ్రి గారు అలాగ ఉన్నప్పుడు ఏదో మేము చేసాం అంటే ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఇలా బలహీనమైనప్పుడు బిడ్డలు చూసారా అన్నది ఒక మనోధైర్యం ఉంటుంది. అంతే కదమ్మా? చూడకపోతే మనోవేదన ఉంటుంది అంతే. అయితే తల్లిదండ్రులకు పరిచర్య చేయాలి అనే పాయింట్ గాన వస్తే ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది మన బిడ్డలకు చేస్తాం పరిచర్య. మన బిడ్డలు ఖచ్చితంగా ఏం చేస్తాం? పరిచయం. ఎందుకంటే ఇంకా వాళ్ళు ముక్కు మొత్తం నోట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా తుడిచేస్తాం. వాళ్ళు ఎంత గత్తర చేసినా కూడా ఏమనో అలా అన్నాం. ఎందుకంటే మనకు అంత ముద్దు. ఎవరో మరి మన తండ్రులు మనల్ని అలా తుడిచిన వాళ్ళు.
ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారయ్యా అంటే తుడుచుకునే స్థితిలో లేరు. ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డల స్థాయికి వచ్చేసారు. అవునా కదంటారా? పెద్దవారు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారు? చిన్నపిల్లల స్థాయికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ చేష్టలు ఎలాగుంటాయి, వీళ్ళ చేష్టలు ఎలాగుంటాయి. ఇప్పుడు నువ్వు పెద్దోడయ్యావు. ఇటు నీ బిడ్డకి పెద్దోడివే, ఇటు నీ తల్లిదండ్రులు కూడా నువ్వేమయ్యావు? పెద్దోడయ్యావు. ఇప్పుడు నీ పెద్దరికాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. బిడ్డలాగా చెప్తున్నాడు, పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నిజంగా అక్కడ పరిస్థితి ఏంటంటే ఇన్నాళ్ళు ఎప్పుడు మా నాన్నగారు, అమ్మగారు ఎప్పుడో తినిపించారు. కానీ ఆ రోజు నాడు నేను తినిపించే అవకాశం నాకు దక్కింది. మేము అలా నాన్నకి తినిపిస్తుంటే ఒక ఆవిడొచ్చి పలకరించింది. ఓకే, సంతోషం ఒకటి. రెండోది మాకంటే అమ్ములు ఎవరో సుజాత అయినా, శ్రీదేవి అయినా, అలాగే చెల్లైనా వీళ్ళ భోజనం తినిపించేవారు. మా చెల్లి అంటారా, మా ఆడపడుచు కాబట్టి అది వేరే. వాళ్ళు తినిపించవలసిన పని లేదు. హాస్పిటల్ ఇది జరుగుతున్నప్పుడు తప్పుగా అనుకోకండి, దైవ సన్నిధిలో చెప్తున్నాడు. బయట అక్కడ బెడ్‌లో ఉన్నవాళ్ళు మాట్లాడుకునేవారంట. ఏమని? మీ అమ్మాయిలండి అని అనేవారట. ఎవరిని? మా నాన్నగారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా కనబడ్డారు ఇప్పుడు అక్కడ? అది నేను అంటుంటా. ఇప్పుడు రోజు ఇక్కడ ఏమనుకోకండి, టయానికి భోజనం పెట్టినా కూడా ఆ గౌరవం అక్కడ రాదండి. కానీ బాధలో ఏమొచ్చింది? వచ్చింది. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే జన్మనిచ్చిన తల్లిదండ్రులుగాన నిర్లక్ష్యం చేస్తే చాలా 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 తీవ్రమైన నష్టం తెచ్చుకుంటాం. ఎందుకో చెప్తున్నాను. అసల మనకి జన్మను ఇవ్వకపోతే ఈ లోకమే మనం చూడలేం. అంతేనే కదంటారా? వాళ్ళే లేకపోతే మనమే లేము. జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని పట్టించుకోలేదయ్యా అంటే దేవుడు మనల్ని పట్టించుకోడు. పాత నిబంధన అయినా, క్రొత్త నిబంధన అయినా ఆ మాట మానలేదండి ఆయన. ఏది? ఆయన తర్వాత మనం ఎవరికైనా ఇచ్చే విలువ ఏదన్నా ఉంది అంటే తల్లిదండ్రులకే. ఈ గురువు కాకపోతే ఇంకో గురువు చెప్తాడు. అవునా కదంటారా? ఈ గురువు కాకపోతే ఇంకో గురువు చెప్తాడు జ్ఞానం. అవునా? ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్తాం. తప్పుగా అనుకోకండి. ఈ భార్య కాకపోతే ఇంకో భార్య వస్తుంది. అంటే ఇంకో భార్యని కాదు, ఇంకో బిడ్డ వస్తుంది. అవునా? కానీ మనం అనుకున్నా, మార్చుకుందామన్నా కుదరదు ఎవరు? తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులే కానీ మనకు లేకపోతే మనకు పరలోకం ఉండదు. తల్లిదండ్రులు లేకపోతే మనకు పరలోకం చూసే అవకాశం లేదు. దేవుని చూసే అవకాశం లేదు. ఇదేంటండి అని అంటారేమో, చెప్తున్నా. తల్లిదండ్రుల ద్వారా అమ్మ కడుపులోకి వెళ్ళాం. అమ్మ కడుపులోకి వెళ్ళినప్పుడు ఆత్మ వచ్చింది అక్కడికి. ఆత్మ ఎప్పుడు వస్తుంది మనలోకి? అంతేనా? కణంగా ఉన్నప్పుడు ఆత్మ ఉండదు. ఇప్పుడు ఆ తల్లి గడుపులో ఉన్నప్పుడు ఆత్మ శరీరం దాల్చుకుని లోకానికి వచ్చింది. అంతేనా? ఇప్పుడు మనకు ఆత్మ రావడానికి ముగ్గురు కారణం. ఒకటి దేవుడు, 2 తండ్రి, 3 తల్లి. అవునా కదంటారా? ఇప్పుడు ఎప్పటికైనా ఈ శరీరాన్ని ఏమవుతున్నాం? విడిచిపెడుతున్నాం. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అంటే ఇప్పుడు నీ ఆత్మను ఇచ్చింది, నీ ఆత్మను పరలోకం నడిపించింది ఎవరంటే తల్లిదండ్రులే మొదట. నీకు మంచి నేర్పేది ఎవరు ముందు? తల్లిదండ్రులే. ఇంకో మాట, తల్లిదండ్రులు చెడ్డవారైన కుమారుడు ఏం చెయ్యాలి? తల్లిదండ్రులు ఒకవేళ చెడ్డవారు అనుకుందాం, కుమారుడు ఏం చెయ్యాలి? ఆ మాట ఎలా చెప్పమంటారో తెలుసా? నోవాహు ఏం చేశాడు? త్రాగి పడిపోయాడు బట్టలు లేకుండా. అది తప్పే. అంతే కదండి? త్రాగటం అనేది తండ్రి స్థానంలో అది కరెక్ట్ అయినది కాదు. పడిపోయాడు. కానీ కుమారుడు ఏం చేశాడు? ఒక ఆయన చూసి అతను పట్టించుకోలేదు. అంతేనా? తర్వాత 2 కుమారులు ఏం చేశారు? వెంటనే వస్త్రం కప్పారు. అంటే త్రాగి పడిపోయిన కుమారుడు ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు కనుక వాడికి శాపం తెచ్చుకున్నాడు. ఓకేనా? అది తప్పే. కానీ తండ్రి తప్పు చేసిన నువ్వు ఒప్పు చేయాలి. అది ధర్మం. అమ్మా గమనించాలి. తల్లిదండ్రులు ఎలాంటి వారైనా నీకు జన్మనిచ్చారు కనుక వారు ఎలాంటి వారైనా సరే నువ్వేం చేయాలి? సన్మానించాలి. దేవుడు చెప్పింది, నేను చెప్పింది కదా సుమా. ఆ సన్మానిస్తేనే అక్కడికి వెళ్తాం. ఎక్కడికే? పరలోకం. ఇప్పుడు ఆ నోవాహు విషయమే చూడండి. అవునా కదంటారా? నేను వేరే కథ ఏం చెప్తలేదు కదా. ఆయన అంత బలహీనుడైనా ఏం చేశాడు? ఒకటి నిర్లక్ష్యం చేశాడు కనుక వాడికి ఏమైంది? శాపం తగిలింది. లక్ష్య పెట్టారు. అయ్యో తండ్రి వస్త్రహీనుడిగా పడిపోయి ఉన్నాడు. ఏం చేశారు కుమారులు? 2 వస్త్రం కప్పారు. కప్పినోళ్ళనేమో దీవించాడు. అది విచిత్రం. కానీ నిర్లక్ష్యం చేసిన వాడికి ఏం కలిగింది? అలాగే మన జీవితాల్లో వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదో పక్కన వదిలేయండి.
వాళ్ళు మనల్ని తప్పుగా అనుకున్నారో ఒప్పుగా అనుకున్నారో దాన్ని పక్కన వదిలేయండి. కానీ దేవుని దృష్టిలో మనం ఏమనుకుంటున్నాం, దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడు అన్నది మనకే కావాలి. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఆయన బలహీనుడైనా మనం ఏమై ఉండాలి? ఒకవేళ తల్లిదండ్రులకి ధర్మం తెలియకపోయినా మనం ఏం చెయ్యాలి? నడిపించాలి. ఎందుకంటే అందుకే చెప్పాను ఇందాక, ఒకప్పుడు నడిచారు. నువ్వు పెద్దోడైనప్పుడు నువ్వే కదా వాళ్ళని నడిపిస్తావు. అప్పుడు నీ మాట ఎందుకు వినరు? అవునంటారు కదంటారా? కనుక అలాంటి మనసు కలిగి ఉండాలి. ఎవరు? పిల్లలు. ఓకేనా? ఇప్పుడు ఓ మాట, అంత బలహీనులైనా మనకు తల్లిదండ్రులు కూడా మనం ఏమనుకుంటాం, మన భాగమే అనుకుంటాం అనుకోవా? అలాగే భార్య, బిడ్డలు, మనకున్నవారు అందరూ కూడా ఎవరు? మరి దేవుని కూడా ఏమని ఎంచుకోవాలి మనం? మన భాగమని ఎంచుకున్నప్పుడు దేవుడు తన కృప చూపిస్తాడు. ఇవన్నీ ఎందుకు అంటున్నాడైనా? తన యందు ఏముంచాలని? తన యందు ఏముంచాలని? భయభక్తులు ఉంచాలన్నాడు ఆయన. ఒక విషయాన్ని క్లుప్తంగా నేను చెప్తాను, రాసుకోండి దయించి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమైందో తెలుసా? 130వ కీర్తన, త్వరగా 130వ కీర్తన 4వ వచనం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు అదనమాట. నీ వద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు యెహోవా కొరకు ఏం చేస్తున్నాడంటే ఈయన కనిపెట్టుకుంటున్నాడు. అంటే ఆయన దగ్గర క్షమాపణ ఉంది, ఆయన దగ్గర క్షమాపణ ఉంది. ఇంకా కొన్ని విషయాల్లోకి వెళితే ఆయన దగ్గర ధైర్యం ఉంది, ఆయన దగ్గర కృప ఉంది, ఆయన దగ్గర మేలు ఉంది. ఎవరి దగ్గర? కీర్తన గ్రంథంలో ఒక్క మాట చెప్పి కీర్తన గ్రంథం తీసారా? 36 అధ్యాయం 8వ వచనం. అది ఇప్పుడు మందిరంలో ఏముంది? ఒక మాట, మందిరంలో సమృద్ధి ఎప్పుడు ఉంటుందండి? మందిరం అంటే దేవుడు, దేవుని దగ్గర ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. అమ్మ తర్వాత ఎవరు? మందిరానికి వచ్చేవారు ఏం పొందుతున్నారో? సంతృప్తి పొందుతున్నారంట. మరి తృప్తి లేకే కదా తల్లి, తృప్తి లేకే కదా ఏది మనం ఏం చేస్తున్నాం? ఎందుకంటే కన్ను చూస్తుంది కానీ దానికి ఏమి లేదు. ప్రసంగి గ్రంథం 1:8 వచనం. చెవి వెంటుంది కానీ దానికి ఏమి లేదు, తృప్తి లేదంట. కన్ను చూస్తుంది కానీ దానికి ఏమి లేదు, తృప్తి లేదంట. ఇప్పుడు తృప్తి ఎక్కడుంది అమ్మ? యెషయా గ్రంథం 53 అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం తీయండి. యేసు ప్రభు తన బాధలలో ఏం పొందాడు చూడండి అక్కడ. తన వేదనతో ఏం పొందాడంట ఆయన? 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి, అసలు అది నిజంగా వేదనలో తృప్తి ఉంటుంది ఏంటండి అండి? వేదనలో తృప్తి ఉంటుందా? వేదనలో ఏముంటుంది? కోపం వస్తుంది అమ్మ. కానీ యేసుక్రీస్తు వారు అన్ని బాధలు పడినా కూడా ఆయనకి ఏముందంట? తృప్తి ఉందంట. అదేంటి మరి? ఆయన తృప్తి ఏంటి? ఆయన తృప్తి ఏంటి? వృక్షములు తృప్తి పొందుచున్నాయి, భూమి తృప్తి పొందుచున్నాయి. అవన్నీ ఎవరి కోసం? మన కోసమే. చెట్టుకి కాయ కాసింది కోసేసాం, కోడి ఉంది కోసేసాం. మన తృప్తి పొందటమే అవి తృప్తి పొందుతున్నాయంట. మనకు మేలు అనుగ్రహించటమే అవి తృప్తి పొందుతున్నాయంట అమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా వేదన ఎందుకు పొందాడు? మనం ఆయన మందిరంలోనికి లేదా ఆయన సన్నిధిలోనికి ఆయన సమృద్ధి వలన సంతృప్తి పొందడానికే వేదన కూడా ఏం చేశాడు ఆయన చూచి. ఓకే, అందుకు చివరిగా ఆయన చెప్పింది ఏంటయ్యా అంటే, నీతి కొరకు ఆకలి దప్పిలు గల వారు ధన్యులు. వారు ఏమవుతారు? తృప్తి. ఓకేనా? ఇవాళ ఉంది, కంగారు పడకండి. దేవుడు రేపు పొద్దున్న దాన్ని ఏం చేస్తాడో తృప్తిగా పెట్టే రోజు కూడా ఒకటి ఉంటుంది. కానీ ఈలోగా కంగారు పడకూడదు, మన మార్గాలు ఏం చేసుకోకూడదు. ఓకేనా? మా దేవుని మార్గంలోంచి మనం తొలగిపోయే అవకాశం రాకూడదు. కనుక ప్రభు చివరిగా చెప్పింది ఏంటంటే, అన్న వస్త్రములు కలిగి, అంతేనండి, క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగిన వారు ఎవరంట? అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి అన్నాడు. అంతేనా? అసలు తృప్తి ఏమి ఉండాలి మనకే? అన్నం ఉంది, సంతోషం, వస్త్రం ఉంది, అదే తృప్తి. ఆ తర్వాత దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడు దాన్ని పెంచాలనుకుంటూ పెంచుతాడు, లేదా పక్కన పెడతాడు. మరి దరిద్రుడు తృప్తిగా బతకలేదా? చెప్పండి.
దరిద్రుడు కూడా ఏమై ఉన్నాడు, ఆడికి వస్త్రం ఉందా లేదా అన్నం ఉందా, లేకపోయినా ఏం బతికాడు పాపం, బాధల్లో కూడా తృప్తిగానే బతికాడు. ఎందుకంటే దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడు, నేను ఆయన అనడానికి అర్హుణ్ణి కాదు, ఎందుకంటే ఈ జీవితం కాదు, దీనికి దేవుని యందు భయభక్తులు కలిపి ఇంకో జీవితం నాకు ఇస్తాడన్నది ఆయన నమ్మాడు. ఎవరో ఎవరో దరిద్రుడు లాజరు. అందుకే ధనవంతుడు పాడేసిన మొక్కలు తిన్నాడు. అవునా? కురుపులతో ఉంటే ఏం చేశారు, కుక్కల నాయకుని అన్నారు. అంతేనా? కనీసం వాడికి అంటే ఇంకొక మనిషి సహాయం కూడా లేదు వాడికి. అలాంటి దుర్బంధమైన జీవితాన్ని కలిగి ఉన్న దేవుని ఏనాడు కూడా ఒక మాట అనలేదు. మన జీవితాలు ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న వచ్చినప్పుడు చనిపోయిన దరిద్రుడైన లాజరు కంటే మనకు ఎక్కువ బాధలు వస్తాయా? యోబు గారికి ఇంకా బంధువులు ఉన్నారు, అంతేనండి. యోబు గారికి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. మరి దరిద్రుడికి ఎవడం లేదు. అంటే కనీసం ఆడు పుండు నాడు మందు రాసుకోవడానికి రాసేవాడు కూడా లేదు, ఆడు పట్టుకుని ఆదరించేవారు కూడా ఎవరో లేరు. దేవుని కృప వల్ల మనకు ఉన్నారో లేదా? కష్టాలు వస్తున్నాయి, దేవుడు ఏదో మార్గాన్ని ఏం చేస్తాడో తెరుస్తాడు. కనుక ప్రతిదానికి ఏముంది, సమయం ఉంది. ఆ సమయం మళ్ళా ఆయన ఓకే ఈరోజు బాధపడుతున్నావా, మళ్ళా దేవుడు నాకు సంతోషం ఇస్తాడని దేవుని యందు మనం ఏం చెయ్యాలి, కనిపెట్టుకోవాలి. ఎలాగా? సహనంతో మౌనంగా ఉంటే ఆయన పని ఆయన చేసుకుని పోతాడు. ఓకేనా? ఇవాళ మనం కంగారు పడవలసిన పని ఏమీ లేదు. మరలా మీకు ఒక విషయం చెప్తున్నాను, వాడు నన్ను ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడని చెప్పొద్దు. అది అలా జరగాలని ఉంటే జరుగుతుంది. అన్నగారులు ద్రోహం చేశారు కనుక ఏమయ్యాడు, తమ్ముడే మళ్ళీ వాళ్ళకి సహాయం చేసే స్థితిలో దేవుడు పెట్టాడు. దేవునికి తెలకుండా ఏ కార్యం జరగదు. మరలా చెప్తున్నాడు, బిడ్డలు తప్పు చేస్తున్నారని తండ్రి ఏం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. యోబు గారు బిడ్డలు ఎక్కడ తప్పు చేశారని తండ్రి ఏం చేసేవాడు. అలాగే ఒకవేళ తల్లిదండ్రులు బలహీనులైన బిడ్డలు ఏం చేయాలి చెప్పండి, వాళ్ళ కోసం ఏం చేయాలి, ప్రార్థన. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని బాధపరచు వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయమంటాడు ఆయన. మన జీవితంలో చెప్తున్నాం, ఏ బలహీనతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏది బయటెట్టుకోకండి. ఓకేనా? దానివల్ల బయటెట్టుకుని కొలది ఏమవుతాం, లోకు అవుతాం, బలహీనలు అయిపోతాం. అంటే కనుక ఏది ఉన్నా మీ కంటికి ఏదైనా తెలిసిందా, అది దేవుని దగ్గర మీరు విజ్ఞాపన చేయండి ఆ వ్యక్తి కోసం. అంతేగాని మరో మనిషి దగ్గర దాన్ని చెప్పవలసిన పని లేదు. అది మంచి మనసు అయితే కాదు కదంటారా? చెప్పండి, నాకు దొరికింది. మనుషులు అన్నాక బలహీనతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నేను కాదన్నాం. ఓకేనా? కానీ ఆ బలహీనతలు తెలిసిననుకొని ఏం చెయ్యాలి, ప్రార్థన. అది ఒకవేళ భర్తలో బలహీనత ఉందా, భారీగా నువ్వు చేయవలసింది ఏంటి, దేవుని దగ్గర ప్రార్థన చేయి. దాని గురించి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. అంటే ఒక మాట, నీ మాటకి ఎలా మారుతాడో దేవుని మాటకు మారాలి కానీ అండి, అంతే కదా? ఇప్పుడు నువ్వు నిజంగా అతను మారాలనుకుంటే నువ్వు జ్ఞానవంతురాలే తన ఇల్లు కట్టుకున్నట్టుగా ఏం చేయాలి, ముందు దేవుని దగ్గర మొరపెట్టు, దేవుడు మారుస్తాడు, దేవుడే మారుస్తాడు. అలాగే భార్య మారాలన్నా భర్త కూడా ఏం చేయాలి, అలాగే బిడ్డలు మారాలన్నా మనం ఏం చేయాలి. అలాగే మనకు ఇబ్బందులు ఉన్నాయి, ఓకేనా, ఇబ్బందులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనుషులకి ఎవరికి చెప్పండి, ఎవరు చెప్పుకోవాలి అంతే. ఓకేనా? ఆయన చెప్పుకుంటే ఆయన పరిష్కారాన్ని దేవుడు ఎప్పుడు ఒకలాగా ఉంచడం, అది గుర్తుపెట్టుకోవాలి మన దయించి. అందుకే ఆయన నియమించాడు కనుక దేని కాలంలో అది జరగాలి కనుక ఆ నియమాన్ని మనం దాటడానికి వీలు లేదు. మట్టి పెంకులేసి ఎవరినే సృజించిన వాడితో నువ్వు ఎందుకు చేసావు అనడానికి లేదు, నా బతికింతేనా అనడానికి కూడా మనకే లేదు. అలా అనుకోలేదండి దరిద్రుడు. యోబు గారు కూడా నా బతికి ఇలాగైపోయిందని ఏనాడు అనుకోలేదు. ఆనాటికి అది అంతే. తర్వాత సంతోషం, అందరూ వచ్చారో లేదా, ప్రేమను వ్యక్తపరుచుకున్నారో లేదా. అలాగే ఈరోజు బాధపడుతున్నాం, రేపు పొద్దున్న దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. కనుక దేవుడు మనతో ఉన్నాడా లేదా అది మాత్రం చూసుకోండి అంతే. మనుషులు మనతో ఉన్నారా లేదా అది కాదు. ఎవరు ఉండాలి మనతో? అందుకని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని యందు మనం ఏముంచాలి, భయభక్తులు ఉండాలి. దావీదు ఏం చేశాడు, తన కష్టస్థితిలో బాధల్లో కూడా దేవునికి చేయవలసిన భాగాన్ని అది మనం, ఓకేనా, అంటే మాట కాదండి, క్రియతో చెయ్యాలి కదంటారా. మాటతో కాదు, క్రియతో చెయ్యాలి. క్రియ అంటే మీకు తెలిసిందే. ఆయన్ని ఎప్పుడైతే గౌరవిస్తామో ఖచ్చితంగా దేవుడు కూడా మనల్ని గౌరవిస్తాం. కనుక లోపాలు ఉన్నది అది ఏం చెప్పాడు. ఒకటి, దేవుని పరీక్ష కొరకు సమస్యలు వస్తాయి. రెండవది, మనం చేసుకున్న బలహీనతలు బట్టి కూడా సమస్యలు వస్తాయి కదంటారా. చెప్పండి, ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది. నీకు ఆకలిస్తే నువ్వు అడిగి నువ్వు తినాలి, ఓకేనా. ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. ఎవరి ఆరోగ్యం ఎవరికైనా నీరసంగా ఉందా చెప్పుకోవాలి. అలాగ ఉంచుకుందామంటే కుదరదు. అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు తల్లి. కనుక అందరూ కూడా దేవుడికి ప్రార్థన చేద్దాం, సమస్య ఉంటే దేవుడికి చెప్పుకుందాం, ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడు ఉన్నంత కాలం, దేవుడు మనకి ఇక్కడ ఉన్నంత కాలం
ఆయన యందు మనం ఏం చేయాలి? భయము భక్తి కలిగి ఉండాలి. యోబు కూడా ఏమై ఉన్నాడో? కష్టాల్లో కూడా ఏమై ఉన్నాడో? అంతే. దేవుడి యొక్క నియమాన్ని మనం దాటకూడదు. ఆ భయభక్తే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఆ మేలు మనకు దేవుడు చేస్తాడు. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.